ఓం శ్రీ సాయిరాం. సర్వదేవత అతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, అహం సత్య బోధగా నిర్వాహకులు రూపకర్తలు అయినటువంటి మన గురువు గారు గురుపత్ని శ్రీమాన్ లక్ష్మీనారాయణ గారికి, శ్రీమతి వరలక్ష్మి గారికి వందన మందారాలు తెలియచేసుకుంటూ, సాంకేతిక సహాయం అందిస్తున్నటువంటి మన పద్మబయ్యన, మన పార్థసారథి గారు, కోటేశ్వరరావు గారు వారికి, మిగిలిన వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శ్రోతలకందరికీ కూడా ప్రేమపూర్వక హృదయపూర్వక సాయిరాం తెలియజేసుకుంటున్నానండి. ఈ సత్యం శివం సుందరం పఠించేటువంటి అవకాశం మరొక్కసారి ప్రసాదించారు నాకు స్వామివారు మన గురువు గారి ద్వారా. వారికి ఎంత చెప్పినా కానీ నేను రుణపడి ఉంటాను స్వామివారికి. మొన్న ఫ్రైడే శ్రీమతి జీవిఎన్ రత్నం విజయనగరం నుండి సత్యం శివం సుందరంలో సత్యార్థ దర్శనం గురించి మన కోటేశ్వర మాస్టర్ చెప్పిన మిగిలిన భాగాన్ని తెలియజేశారు. అందులో విదేశస్తుల గురించి చాలా చక్కగా వర్ణించిన విధానాన్ని విశదీకరించారు. అందులో ముఖ్యంగా ఇంద్రాదేవి గురించి మరొక్కసారి అనుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంద్రాదేవి రష్యాలో పుట్టి అమెరికా వెళ్ళి అక్కడ యోగాభ్యాసం మన ఇండియా వచ్చి కృష్ణాచార్య దగ్గర నేర్చుకుని మళ్ళా ఈ వివిధ దేశాలు ప్రయాణం చేసి వాళ్ళందరికీ యోగా నేర్పించి తర్వాత విదేశస్తులు రచించినటువంటి పుస్తకాలను చదివి దానివల్ల మార్పు నొంది భగవాన్ సత్యసాయి బాబా వారిని చూడాలనేటువంటి తృష్ణతో, కోరికతో, ఆకాంక్షతో ఇండియా వచ్చి పుట్టపర్తి వచ్చి స్వామిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఆవిడ కెనడా ప్రెసిడెంట్ కెనడీ దగ్గర కూడా వెళ్ళి ఈ ఆధ్యాత్మిక సాధన గురించి తెలియచేస్తుంటే దురదృష్టవశాత్తు తుపాకీ గుళ్ళకు బలి అయిపోయారు కెనడీ గారు. ఆ విషయం కూడా తెలియచేశారు. 1964 అనుకుంటాను ఇది జరిగినటువంటి విషయము. తర్వాత ధర్మక్షేత్రం గురించి తెలియజేశారు. ధర్మక్షేత్రం మన శరీరమే ధర్మక్షేత్రం అని అటువంటి భావాన్ని కలిగి ఉండి ధర్మాన్ని మనం ఉద్ధరించడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడైతే అధర్మం ఉంటుందో దాన్ని ఖండించాలని, మన దేహం ఒక ధర్మక్షేత్రంగా మారుతుంది. ఎప్పుడైతే మనం ధర్మాన్ని ఆచరిస్తుంటామో అప్పుడు ఆత్మజ్ఞాన భాస్కర్ మన హృదయపీఠంలో ప్రకాశిస్తారని చెప్పారు. తర్వాత స్వామివారు సమితి యొక్క ఆర్గనైజేషన్ గురించి చాలా చక్కగా రాసినట్లుగా విశదీకరించారు. సేవాదళంను కూడా బాంబేలో ప్రారంభోత్సవం చేశారు. ఈ సేవాదళ సభ్యులు నిష్కామ కర్మతో, నిష్కామంగా ఎటువంటి కోరిక లేక ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా వికలాంగులకు, అంధులకు, రోగులకు కూడా చక్కగా ప్రేమపూర్వకంగా సేవ చేయాలని తెలియజేశారు. తర్వాత ఈ ధర్మక్షేత్రంలో ప్రపంచ సత్యసాయి సేవా సమితి సమ్మేళనం జరుగుతుందని కూడా స్వామివారు ముందే తెలియజేశారు. తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రశాంతి నిలయంలో రాష్ట్ర సభలో జరిపి ప్రపంచ మహాసభకు ప్రతినిధులను బాబా వారు ఏర్పరిచారు అనేటువంటి విషయం తెలియజేశారు. ఈ సభ్యులు ఎటువంటి కుల మత భేదం లేకుండా మన అహం సత్యబోధగా లాగా అహం సత్యబోధగా ప్రశాంతి నిలయానికి ఒక ఏమంటే ఉపసంఘం అని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా ఎటువంటి కుల మత భేదం లేకుండా సర్వ మానవులకు కూడా సేవ అనేటువంటి ముఖ్య ధర్మం, ముఖ్య విధి అనేటువంటి విషయాన్ని మన సమితి సభ్యులందరూ కూడా ఆచరించాలనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే ఏ సమితి కూడా పోటీ పడకూడదు. ఈ రోజు ప్రపంచంలో ఈ దౌర్భాగ్యం స్థితిలో ఏర్పడడానికి, అశాంతికి మూల కారణం, ముఖ్య కారణం పోటీ అండి. ఈ పోటీ అనేది సమితుల మధ్య అసలు ఉండకూడదు. రెండో విషయం ఏంటంటే ధనం అనేది పోగు చేయకూడదు. ఈ రెండు మాత్రం ప్రతి సమితి కూడా ఆచరించాలి. తర్వాత రాష్ట్రాల్లో ఒక అధ్యక్షుడు ఉండాలి, ఆ సభాధ్యక్షుడు. అతనికి వివిధమైనటువంటి జిల్లాలు, తాలూకాలో ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి అధ్యక్షులు వాళ్ళు బాధ్యులుగా ఉండాలంటే సంఘ రాష్ట్ర అధ్యక్షునికి వీళ్ళందరూ కూడా సహాయ సహకారం అందించాలని తెలియజేశారు. తర్వాత విద్యార్థులు హృదయాలు చాలా పవిత్రంగా ఉంటాయి, టెండర్ హృదయాలు అనమాట.
ఆ నిష్కల్మషమైనటువంటి హృదయాలు, ఆ హృదయాల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగించేటువంటి సందేశాలను అందించడానికి గాను విద్వన్ మహాసభలు నిర్వహించి పండితుల చేత గొప్పవారి చేత జ్ఞానుల చేత చేయించాలని చెప్పి ఆనాడే స్వామివారు తెలియచేశారు. తర్వాత మహిళా భక్తులు తమకు ప్రత్యేక సంఘాలను ఏర్పరచుకోవాలి, మహిళా విభాగం అనేటువంటిది ఏర్పరచుకోవాలి. వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళాలి, గ్రామ సేవ చేయాలి. గ్రామంలో ఉండేటువంటి మహిళా మనులకు తెలియని విషయాలు, ఆరోగ్యంగా కానీ, కుటుంబపర విషయాలు కానీ, విద్యా విషయాలు కానీ, జ్ఞాన విషయాలు కానీ, భక్తి విషయాలు కానీ తెలియచేస్తూ ఉండాలని తెలియచేశారు. ఈ విధంగా భగవాన్ బాబా వారి అనుగ్రహ గంగా ప్రవాహం లాంటి జ్ఞాన బోధనను విశ్వవ్యాప్త లోక కళ్యాణం కోసం సాధకులకు, జిజ్ఞాసులకు, సత్య అన్వేషులకు శ్రేయో మార్గదర్శి వెలయు చుండునని చెప్పి బాబా వారి యొక్క అమోఘ సంకల్పము, అమోఘ సందేశం అన్నమాట. సో ఈ విధంగా ఆవిడ మనకి తెలియచేశారు. ఇప్పుడు 14వ అధ్యాయము ఆహ్వానము ఆదరము అనేటువంటి అధ్యాయాన్ని చదవడానికి ఉపక్రమిస్తున్నాను స్వామి దయ అనుగ్రహ ఆశీస్సులతో. బాబా తన దివ్య సందేశం ఆలింప విచ్చేసినటువంటి సభ్యులను దివ్యాత్మ స్వరూపులారా, దివ్యాత్మ బంధువులారా అని సంబోధించును. అన్ని ప్రాణులను తనవలనే చూచుట, తనవలనే అన్ని ప్రాణులను బయటికి వెళ్ళారు. లేట్ అవుతుంది. గిరిజ గారు మ్యూట్ చేసుకోండి దయచేసి. ఆహ్వానించటే మన నుండి వేరు పడని వ్యధ చెందని సత్యం యొక్క నిజస్వరూపం తెలియజేశారు. నిజస్వరూపం ఏంటంటే మనం స్వామి నుండి వచ్చాం అన్నమాట. ఆ పరమాత్మ నుండి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ విషయం మనకి తెలియదు. అందుకనే స్వామి మన దివ్యాత్మ స్వరూపులారా, దివ్యాత్మ బంధువులారా అని, అంటే దివ్యాత్మ పరమాత్మతో బంధము కలిగిన వాళ్ళం అనమాట. అందుకే దివ్యాత్మ బంధువులారా. ఆ దివ్యాత్మ యొక్క స్వరూపమే మనము కాబట్టి దివ్యాత్మ స్వరూపం అని అనేటువంటి సంబోధన చేస్తూ వస్తున్నారు స్వామి. అన్ని ప్రాణులు కూడా, పశు పక్షాలు అన్ని కూడా మన వల్లనే, మనలాగే అన్ని ఫీలింగ్స్ ఉంటాయని, బాధలు ఆనందాలు ఉంటాయనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలని స్వామివారు తెలిసి, అదే సత్య బోధన, అది సత్యము. బాబాయి ప్రేమ, వివేకము, శక్తి, దయ. కావుననే అసలు బాబాకి డెఫినేషన్ ఏంటంటే ప్రేమ స్వరూపుడు బాబా. ప్రేమ, వివేకము, శక్తి, దయ ఇవి కలగలిపితే ఒక పోత పోస్తే ఎట్లా ఉంటుంది, అదే బాబా అన్నమాట. కావుననే బాబా ఈ సత్యమును వ్యక్తీకరించను. ఇది ఒక సత్యం, సత్య సందేశం, దీన్ని తెలియజేశారు. ఈ స్వామి ఏం చెప్తున్నారంటే, ఈ విశ్వమే నా సౌధము. స్వామి ఉండేది ఒక ప్రశాంత నిలయంలోనే కాదు, ఒక ఇంట్లోనే కాదు, ఒక ఆంధ్రలోనే కాదు, ఒక పుట్టపర్తిలోనే కాదు, ఈ విశ్వం అంతా కూడా వ్యాపించున్నారు అనమాట. కాబట్టి విశ్వం అంతా వారి యొక్క సౌధము. నన్ను విస్మరించిన వారును నా వారే. స్వామి వారిని విమర్శించేవాళ్ళు, మర్చిపోయిన వారు అందరూ కూడా స్వామి వారే. ఏ విధంగా అయితే తల్లిదండ్రులను ద్వేషించే పుత్రులు ఉంటారు, పుత్రికలు ఉంటారు, ప్రేమించే పుత్రులు ఉంటారు, పుత్రికలు ఉంటారు, తల్లి తండ్రులు చుట్టూ తిరిగే వాళ్ళు ఉంటారు. అందరినీ వాళ్ళు ప్రేమిస్తారు, అందరూ నా బిడ్డలే అంటారు. అదే విధంగా భగవాన్ బాబా వారిని విస్మరించిన వారు, విమర్శించేవారు, ప్రేమించిన అందరూ కూడా స్వామి వారే, స్వామికి చెందిన వారే, స్వామి నుండి వచ్చిన వారే అని స్వామివారు తెలియజేస్తున్నారు. నన్ను ఏ నామమును పిలిచిననో వారిని ఆదరించి రక్షించును. స్వామి అన్ని పేర్లు, అన్ని రూపాలు, అన్ని నామాలు కూడా స్వామి. కాబట్టి మనం రామాన్న, కృష్ణాన్న, యేసు అన్న, అల్లా అన్న, జీసస్ అన్న, ఏ పేరు నేను పిలిచినా కానీ అన్నిటికీ కూడా స్వామి మనకి సమాధానం చెప్తారు. నన్ను ఏ ఆకారము దర్శిన వారికి ఆ ఆకారంలోనే దర్శించారు. అంతే కదండి. స్వామివారు ఎంతమందికో, ఎంతో మంది భక్తులకు వారి ఏ దేవుళ్ళని పూజిస్తారో, ఏ రూపనామాలతో కొలుస్తారో ఆయా రూపంలో వాళ్ళకి దర్శనం ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి గాను, శివుని గాను, రాముడు గాను, కృష్ణ గాను, అమ్మవారు గాను, దుర్గా గాను, ఈ విధంగా లలితాదేవిగా గాను దర్శనం ఇచ్చారనమాట. నేను నీలోని అతి అల్ప అంశమును మరియు అతి అధికాంశమును కూడా, అంటే మనలో కొన్ని తక్కువ కళలు ఉంటాయి, కొన్ని ఎక్కువ కళలు ఉంటాయి. తక్కువ కళలు ఉన్నా ఆయనే,
ఎక్కువ కళలు ఉన్న ఆయన, సంగీతం వచ్చిన వాళ్ళకి, వోకల్ వచ్చిన వాళ్ళకి ఆ వోకల్ శక్తి కూడా ఆయనే. అటువంటి వారికి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి అటువంటి వారికి లెక్కలు రావనుకోండి, తక్కువే వచ్చు. సో అల్పమైనటువంటి అంశం కూడా స్వామి. మనలో ఎక్కువ కళ ఉన్న స్వామి, అసలు తెలియని విషయాలు ఉన్నట్టు కూడా స్వామి అనమాట. అవమానము వ్యధ ఏ ప్రాణికి కలగ చేయకు. మనం ఎవరిని అవమానించకూడదు, ఎవరికి బాధ పెట్టకూడదు. అందుకే లవ్ ఆల్ సర్వ్ ఆల్, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. నీవు కల్పించే అవమానము వ్యధ ఆ ప్రాణిలో ఉన్నటువంటి నన్నే పొంది. మనం ఎవరినైనా సరే అవమానం చేస్తే, ఎవరికైనా బాధ కలిగిస్తే అవన్నీ స్వామికే చెందుతాయి. ఎందుకంటే స్వామి ప్రతి ప్రాణిలో ఉన్నారనమాట. అంటే అందుకని ఎవరికి నమస్కరించినా స్వామికే, ఎవరిని తిరస్కరించినా స్వామికే. కాబట్టి మనం ఎవరిని తిరస్కరించకూడదు, ఎవరిని అవమానించకూడదు, ఎవరికి బాధ పెట్టకూడదు. ఈ అంటే ఈ విషయమే ఈయనే విశ్వవ్యాప్తమైన తన యొక్క ఉదాత్తత, ప్రేమ. ఇదే విశ్వవ్యాప్తమైనటువంటి ఉదారమైనటువంటి ఆ భావము, తర్వాత దయ, ప్రేమ అని బాబా శ్రోతలకు చెప్పారు. ఎవరు తనను నమ్మి విశ్వసించి ఆయననే ఆహ్వానింతురో వారినే చేరి పరీక్షించి అనుభవము న్యాయముతో అతనినే అనంతరము ఆమోదింతును. స్వామి ఏం చెప్తున్నారంటే, ఎవరైతే స్వామిని అని గీతలో చెప్పారనమాట శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయాన్ని అర్జునులకు గీతోపదేశం చెప్పే సారం అనమాట. అదే విషయాన్ని స్వామివారు, అంటే ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ కదా ద్వాపరయుగంలో, దాన్నే మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఏమనంటే, ఎవరైతే స్వామిని విశ్వసిస్తారో, ఎవరైతే స్వామిని ఆహ్వానిస్తారో వాళ్ళ హృదయపేట మీదకి, అయితే వారు పరీక్షిస్తారండి. స్వామి పెట్టే పరీక్షలు అన్ని కాదు, పరీక్షలు పెట్టడానికి స్వామి తర్వాత ఎవరైనా సరే. సో పరీక్షిస్తారు, పరీక్షించి అప్పుడు అతనికి ఆనందాన్ని కలిగిస్తారన్నమాట ఆ భక్తునికి అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయాన్ని మరలా స్వామి తెలుసు. మరియు నీవు సమస్తమును ఆలింపవు, నీవు అన్ని విను, ఆత్మ నిర్ణయానుసారము నీ కోరికలను పొందువు. అంటే ఆత్మ మనం అన్ని వినాలండి, అన్ని చూడాలి. అంటే చెడ్డవి కాదు, అన్ని చూడాలి, మంచివి అందరూ చెప్పేవి వినాలి, అన్ని గ్రంథాలు చదవాలి, అన్ని సత్సంగాల్లో పాల్గొనాలి. కానీ ఆత్మ అనేది ఒక నిర్ణయం. అంటే మనస్సు, శరీరం కన్నా మనస్సు, మనస్సు కన్నా బుద్ధి, బుద్ధి కన్నా ఆత్మ ఉన్నతమైనది. కాబట్టి ఆత్మ నిర్ణయించినటువంటి విషయాల ప్రకారంగానే మనం కోరికలను పొందాలన్నమాట. అంటే ఆశించాలి అని బాబా ఆగ్రహరహితమైన తన రచనలో భయము, తొందరపాటు లేమియే చిహ్నమనిను. బాబా తమ ఎన్నో రచనలు చేశారు, వాహినులు రాశారు, తర్వాత వ్యాసాలు రాశారు, పుస్తకాలు కూడా రచించారు. వీటన్నిటిలో కూడా ఆయనకి ఎటువంటి కోపము లేదు. అటువంటి రచనలో భయము, తొందరపాటు అనేవి ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. అవే చిహ్నం అంటే గుర్తులు అన్నమాట. మా రచనలో ఆ రెండు ఉండవు. ఒకవేళ భయము మనం పడుతుంటే నిర్భయంగా ఉండే విధంగా ఆయన సూచన చేస్తూ ఉంటారు, వారి యొక్క వాహినిలో కానీ, వారి యొక్క ఉపన్యాసంలో కానీ, వారి యొక్క రచనలో కానీ. మనం అందరము ఆయన ఛాయే, పరమాత్మ యొక్క నీడలమే అనమాట. మనం పరమాత్మ ఒక వ్యక్తి లేకపోతే నీడ ఉండదు. అదే విధంగా పరమాత్మ లేకపోతే మనం కూడా ఉండవు. మనం ఆయన యొక్క నీడలం అనమాట. ఆయన వెన్నంటే ఉంటాం. ఆయన మనందరూ గుర్తించును, ఆయన ఎట్లయినను మనల్ని ఉద్ధరించును. ఆయన మనందరినీ గుర్తిస్తారండి, మనందరినీ కూడా ఉద్ధరిస్తారు. ఆయన మానవతను సామూహిక యాత్రా పదమున బయలులో అంటే దృశ్య దర్శనము దర్శించును. కొందరు ఎక్కడో ఎదుర్కొనబడదురు, కొందరు విరామముల అన్వేషింతురు, కొందరు వ్యక్తధ్వనులను ఆలింతురు, మరికొందరు మాత్రమే గమ్యస్థానమును గమనించగలరు. మనం అనేక అంటే మనం వివిధ లక్ష్యాలతో మనం ముందుకి ప్రతిరోజు కూడా కార్యక్రమాలు చేస్తుంటాం. అందులో ఏంటంటే కొందరు ఏవో ఎదుర్కొంటారు, సమస్యలు ఎదుర్కోవచ్చు, తర్వాత మంచిని చూడొచ్చు, మంచిని ఎదుర్కోవచ్చు, ఇవన్నీ. కొందరు విరామం, ఎక్కడ నాకు విరామం దొరుకుతుంది, ఎక్కడ ఆత్మశాంతి దొరుకుతుంది, ఎక్కడ ప్రశాంతత దొరుకుతుంది అనేటువంటి విషయాలని గురించి
సత్సంగంలో దొరుకుతుందా, లేకపోతే పుట్టపర్తిలో దొరుకుతుందా, లేకపోతే భద్రాచలంలో దొరుకుతుందా, తిరుపతి దొరుకుతుందా, ఆ విషయాలను అన్వేషిస్తూ ఉంటారు అనమాట. మరికొందరేమో కొన్ని ధ్వనులు అంటే ఇక్కడ ఏంటంటే పాటలు, పద్యాలు ఇట్లాంటివన్నీ కూడా వింటారనమాట. మరి కొందరు మాత్రమే గమ్యస్థానమును అయితే ఇవన్నీ విన్నా కానీ వాళ్ళ గమ్యస్థానం గురించి ఆలోచించరు. కొందరైతే మాత్రం కేవలం నేను ఎందుకు పుట్టాను, లక్ష్యం ఏమిటి, నేను ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని కొంతమంది మాత్రమే ఆలోచిస్తారనేటువంటి విషయాన్ని స్వామివారు తెలియజేస్తున్నారు. నేను అనతి కాలంలోనే నీ వాడను కాకపోదును. మనం కొంతకాలంలోనే స్వామిని ప్రార్థన చేసి స్వామి మార్గం నడుస్తుంటే స్వామి నా వాడు కాకపోదునా అని అనుకోకూడదు. అనతి కాలం చాలా స్వల్పకాలంలో స్వామి మన వాళ్ళు కాదు. ఎందుకంటే మనల్ని చాలా పరీక్షిస్తారండి. పరీక్షిస్తే గాని మన హృదయం ఎటువంటిదో మనం క్షణానికి ఒకలాగా ఉండేటువంటి వాడు అనమాట. కాబట్టి అది నిజమైన ప్రేమ, నిజమైన భక్త కాదా అని స్వామి అనేక పరీక్షలు పెడతారు. పరీక్షలు పెట్టి అప్పుడు ఆయన వదలకుండా ఉన్నప్పుడే అప్పుడు వారి హృదయ పీఠంలో ఆయన అదిరొస్తారు. కామరాజ్ అనిల్ కుమార్కి ఎన్ని సంవత్సరాలు మాట్లాడుకుని ఆయన చూడకుండా ఉన్నారు. అయినా కానీ కామరాజ్ అనిల్ కుమార్ పుట్టపర్తి వెళ్తూనే ఉన్నారు, స్వామి దర్శనం చేస్తూనే ఉన్నారు. స్వామి చూడకపోయినా స్వామిని ఆయన చూస్తూనే ఉన్నారు. అదే విధంగా చక్రవర్తి గారు కూడా వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోకుండా ఆయన ఉన్నారు కాబట్టి చక్రవర్తికి అటువంటి పొజిషన్ కూడా లభించింది. చక్రవర్తి గారికి అటువంటి పొజిషన్ లభించింది. ఈ విధంగా స్వామి మనకు పరీక్షలు పెడుతూనే ఉంటారు అనమాట. ఆ పరీక్షలు నిలబడాలి, తట్టుకోవాలి. కాబట్టి అంత త్వరగా స్వామి మనం అంత ఆహ్వానించినా గానీ స్వామి మన హృదయపీఠాన్ని అధిరోహించరు, పరీక్ష పెడతారు అనమాట. నా భక్తులు నన్ను ఆహ్వానించుతున్నారు, నేను నా పనిని చూచుకను. ఈ సమూహము దానిని పతనము చేయు ప్రకృతిలో తృష్ణలో నశించుతున్నది, కానీ సౌభ్రాతృత్వ ప్రమోదకము లొంగి సౌభాతృత్వ ప్రమోదకములో కొందును అని అన్నారు స్వామి. బాబా అన్ని ప్రవాహములు సముద్రమైన నా నుండి జనించి తిరిగి నన్నే చేరుతున్నవి. అంటే నదులు, ఈ సెలయేళ్ళు ఇవన్నీ కూడా ప్రవహించి దారి పొడుగునే ఎవరు వస్తారో వాళ్ళకి వాటి నీటిని అందిస్తాయి, వృక్షాలకి నీటిని అందిస్తాయి. ఆ నీటిలో ప్రయాణం చేసే వాళ్ళకి పడవల గమ్యానికి చేరుస్తాయి. చివరికి ఎక్కడికి వెళ్తాయి? సముద్రంలోకి కలుస్తాయి. అంటే సముద్రమే భగవంతుడు, నదులమే మనం అనమాట. మనం మన కర్తవ్యాల కర్మలను చేసుకుంటూ ఆ సముద్రాన్ని చేరుకోవాలని, సముద్రం అయినటువంటి భగవంతుని చేరుకోవాలి. వ్యోమరూపంలో ఆకాశంలో చేరి మేఘాంతరంలో పయనించి భూమిపై వర్షించి భిన్న గదుల పయనించి మనోక్షేత్ర అవధులు అనుసరించి సర్వ అవధులను అధిగమించి సర్వమునకు నిలయమైన రత్న నిలయని చేరినట్లు ఉపాధులన్నీ కూడా సమస్త ప్రదేశం నుండి సమస్త దేవ భాషలతో నన్నే ఆహ్వానించుచు నా చిహ్నములను గమనించుచు నన్నే ప్రతిధ్వనింపచేయుచు సురక్షితమైన నా పదముననే అతి వేగముగా పయనించుచు చివరకు నన్నే చేరుచున్నవి అనెను. ఏ విధంగా అయితే నీరు ఆవిరి అయి మేఘరూపము దాల్చి వర్షించి నదుల రూపంలో సెలయేళ్ల రూపంలో ప్రవహించి ఆయా ప్రదేశములలో ఉన్నటువంటి వారిని ప్రాణులను కూడా సహాయ సహకారం అందించి వారిని సంతోషపరిచి ఏ విధంగా అయితే సముద్రము రత్నాకరుడు సముద్రం చేర్చున్నవో అదే విధంగా మానవులు సురక్షితంగా తమ జీవిత గమ్యాన్ని, అంటే వాళ్ళ జీవితంలో వచ్చే ఒడిదుడుకులన్నీ కూడా దాటుకుంటూ వాళ్ళు చేయవలసిన కర్తవ్య కర్మలను ఆచరించి తమ జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలి అనేటువంటి సందేశాన్ని ఈ కొటేషన్స్ లో మనకి స్వామివారు తెలియజేస్తున్నారు. బాబా అందరి ఆహ్వానంను మన్నించి తన చిహ్నములను ఇచ్చు ప్రతిధ్వనులతో నా యొక్క భక్తులు నన్ను ఆహ్వానించుతున్నారు, నేను నా పనిని చేయవలను అని నుడివను. వాళ్ళ అన్నయ్య గారికి చెప్పారు కదండి, అవతార ప్రకటన చేసినప్పుడు నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నేను వెళ్ళాలి, నేను మీ వాడని కాను అని చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట. సో కొన్ని చిహ్నాలంటే ఇక్కడ ఏమిటంటే విభూతి కావచ్చు, లేకపోతే లాకెట్లు కావచ్చు, వాచ్లు కావచ్చు, తర్వాత
అమృతధార కావచ్చు, ఏవైనా సరే వారు ఉన్నారు అనేటువంటి చిహ్నాలని ఒక్కొక్క శబ్దాల రూపంలో, ఒక్కోసారి ఫోటోకు పెట్టినటువంటి పువ్వులు కింద పట్టడం కానీ, దండ తెగడం కానీ, ఇట్లాంటివన్నీ అన్ని కూడా వారి యొక్క ప్రజెన్స్ మనకి తెలియజేస్తున్నారు. అంటే మనం వారిని ఆహ్వానించాం, వారు వచ్చారు, మన ఆహ్వానం మన్నించి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనుష్యులందరూ నావారే, ఈ విశ్వమే నా సోదరు. మళ్ళా చెప్తున్నారు అదే విషయాన్ని, ఇందాక కూడా చెప్పారు, మరొకసారి చెప్తున్నారు. ఈ మనుషులందరూ కూడా నావారే, ఎందుకంటే వారే సృష్టించారు. వారు చెప్పారు ఒకసారి ఒక పర్యాయం ఏమంటే, నాకేమీ తోచగా నేను ఈ సృష్టిని సృష్టించుకున్నాను, విశ్వాన్ని సృష్టించాను అన్నారు అనమాట. కాబట్టి ఆయన లీలా వేషధారి, లీలా మానుషధారి, ఒక నాటక డైరెక్టర్ అన్నమాట. ఆయన డైరెక్టర్, మనం పాత్రలో అన్నమాట. మనకి ఒక్కొక్కరికి ఒక పాత్ర ఇచ్చిన ఆ పాత్ర పోషించాల్సిందే, చక్కగా పోషించాలన్నమాట. ఈ విశ్వంతా కూడా స్వామివారి సౌధము, ఆయన బిల్డింగ్. నేను నామరహితుడు, ఆయనకు ఒక పేరంటూ లేదు, ప్రతిదీ నా సొంతమే. మనం ఏ పేరు పిలిచినా కూడా స్వామి, అన్ని కూడా ఆయనకే చెందుతాయి. నాకు ప్రత్యేక స్థలం లేదు, ఆయనకు ఒక స్థలము అంటూ ఏమి లేదు. విశ్వమంతా అయినప్పుడు ఇంకా ఆయనకు ఒక ప్రత్యేక స్థలం ఏమిటి, అన్ని చోట్ల ఆయనే ఉన్నారనమాట. ఆయనే ఆ స్వామి మనందరికీ కూడా మార్గదర్శి, దిక్సూచి, అన్ని కూడా వారే అన్నమాట. ఒకప్పుడు ఒకరు బాబా వారికి ఇట్లా రాసింది, ఎవరో భక్తుడు బాబా వారికి ఈ విధంగా రాశారట. ఏమని? నేను క్షేమగా ఉన్నాను, మీ నామము ప్రతి గృహమునందును అలంకారమైనది. ఆ భక్తుడు రాసే, నేను క్షేమంగానే ఉన్నాను స్వామి, నేను క్షేమంగానే వెళ్ళాను, మీ దర్శనం చేసుకుని ప్రతి గృహం కూడా మీ రూపనామములతో ప్రజ్వలిపోతున్నాయి, ప్రతిధ్వనిస్తున్నాయి అని ఆ భక్తుడు రాశాట స్వామికి. దానికి బాబా వారు సమాధానం ఇచ్చారు. ఏం సమాధానం రాశారు? మీరు ప్రపంచంలోని ప్రతి స్థలమునందును ఈ నామము అలంకరింపబడుట అనతి కాలంలోనే దర్శింపగలరు. ఆయన ఏదో ఒక గ్రామవాసి, ఆ గ్రామంలో నుండి ప్రతి ఇంట్లో కూడా స్వామి రూప నామం అలంకారమై ఉన్నాయి అంటే, అప్పుడు స్వామి దానికి సమాధానం చెప్పారు. ఏంటి? ఏమనంటే, ప్రపంచంలో, ఇది నువ్వు గ్రామంలోనే అనుకున్న, గ్రామంలోనే కదా, ప్రపంచం అనేక దేశాలు, అన్ని దేశాల్లో కూడా అతి త్వరలోనే స్వామి వారి నామం అలంకరింపబడుతుంది, స్వామి నామం ప్రతిధ్వనిస్తుంది, స్వామి మార్గాన్ని అందరూ అనుసరిస్తారు అనేటువంటి భావంతో స్వామి వారు అతనికి ఒక రిప్లై ఇచ్చారనమాట. అనగా దాని అర్థము, సర్వవ్యాప్తమైన శుద్ధ చైతన్యమును అందరూ గమనించి బాబాయే సర్వమునందు ప్రతిబింబించుచుండుట చూడబడనున్నారని తెలుపుట. అంటే ప్రతి చోట ప్రతి చైతన్య శక్తి కూడా, ఎందులో అయితే చైతన్య శక్తి ఉందో, జడ పదార్థం కూడా అన్ని చోట్ల కూడా స్వామి ఉన్నారు. సర్వంతర్యామి అయి, సర్వజ్ఞులై, సర్వవ్యాపి అయి అన్ని చోట్ల ఉంటారు అనేటువంటి అర్థాన్ని ప్రతిధ్వనింపజేస్తుంది స్వామి వారు రాసినటువంటి ఆ సమాధానం. విశ్వప్రేమ యొక్క సువర్ణ శకమును ప్రపంచ సత్యసాయి సేవా సంఘ సేవకులు, సాధకులు, సంఘములు అవతరింపచేయుదురుగాక. అంటే ఈ సువర్ణ శకము, బంగారు శకం, సత్యసాయి శకం రావటానికి ఈ సత్యసాయి సేవా సంఘాలు, సేవా సమితులు, ఈ సేవా సమితుల్లో ఉండేటువంటి సాధకులు, సేవకులు, విద్యార్థులు, మహిళలు, పురుషులు, ప్రతి విభాగం కూడా, ఆధ్యాత్మిక విభాగం అందరూ కూడా కృషి చేసి ఈ సత్యసాయి యుగాన్ని స్థాపించాల్సినటువంటి బాధ్యత, గురుతర బాధ్యత మన మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఈ సెంటెన్స్ ద్వారా గమనించుకోవాలి. సాయిరామండి. 15వ అధ్యాయము మరొక పావుగంట చెప్పవచ్చునని అనుకుంటున్నాను. 15వ అధ్యాయం ధర్మక్షేత్ర స్థాపనము. ఇక్కడ భగవాన్ బాబా వారు ధర్మక్షేత్రం, బాంబేలో స్థాపింపబడిన ధర్మక్షేత్రం గురించి, దాని కర్తవ్యాల గురించి, అది ఏ విధంగా ఉంది, అది ఎందుకు స్థాపింపబడినది అనేటువంటి విషయాలను చాలా చక్కగా ఈ ఈ అధ్యాయంలో మనకి తెలియజేస్తున్నారు రచయిత గారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మహారాష్ట్ర దేశస్థులకు భక్తి విశ్వాసములను తమ ప్రేమ సందేశములతో ఆకర్షించి వారందరి హృదయ మందిరములలో ప్రతిష్ఠితులై ఉన్నారు. మహారాష్ట్ర, షిరిడి బాబా మహారాష్ట్రలోనే అవతరించారు కదండి. కాబట్టి పూర్వ అవతార
ప్రదేశమైనటువంటి మహారాష్ట్ర దేశస్థుల భక్తి విశ్వాసాలను ప్రేమతో పంపిన సందేశములతో వాళ్ళని ఆకర్షించారు స్వామి. వారి అందరి హృదయ పీఠాల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఆక్రమించారు. ఈ మహానగర వాసులకు ఆధ్యాత్మిక అనుభూతులందు అమితమైన తృష్ణ కలదు. మహారాష్ట్రలో ఉన్నటువంటి మహారాష్ట్రీయులకు ఆధ్యాత్మిక అనుభూతులు చాలా ఉన్నాయి. అది పొందాలనేటువంటి తృష్ణ, కోరిక, వాంఛ ఉన్నాయన్నమాట. ఆ మహారాష్ట్రలే కదా పాండురంగ తొలి ఏకాదశికి పాపం వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో నడిచి వెళ్తారు పండరీపురం. వారి భక్తి ప్రపత్తులు అటువంటివి. అంతేకాదు వారి మహారాష్ట్రీయులు కొందరు కొంత సంఘాలుగా ఏర్పడి పుట్టపర్తి కూడా మహారాష్ట్ర నుంచి నడిచి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆ దాహమును తీర్చి, ఏ దాహం ఇది? ఆధ్యాత్మిక దాహం అన్నమాట. తీర్చి స్థైర్యములను వారికి అందింపగలవారు బాబావారు ఒక్కరే. ఈ ఆధ్యాత్మిక దాహాన్ని, ఈ తృష్ణని, ఈ కోరికని తీర్చడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. ఆ దాహాన్ని తీర్చగలటువంటి శక్తి గలవారు మన బాబావారు ఒక్కరే, సర్వశక్తిమయులైన శ్రీవారు విజయము చేదురు అని తెలియగానే బొంబాయి నగర వాసులు ఆనందభరితులగుదురు. శ్రీవారు స్వామివారు మహారాష్ట్ర వస్తున్నారు, బాంబే వస్తున్నారు అని తెలియగానే ఆ మహారాష్ట్రీయులందరూ కూడా పొందినటువంటి ఆనందము అంతా ఇంత కాదు అని ఎవరు చెప్పారు? మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ పాగే గారు ఉపన్యాసంలో తెలియచేశారు అన్నమాట. వారు వెల్లడించిన విషయమునకు అనుగుణముగా ధర్మక్షేత్ర ప్రారంభోత్సవం కొరకు శ్రీవారు బొంబాయి నగరమును మే 10వ తేదీ అంటే 1968వ సంవత్సరం అండి, మే 10వ తేదీన ప్రవేశించిన తరుణములో వారికి శ్రద్ధాభక్తి పూర్వక నతులు అర్పించుటకై బ్రహ్మాండమైనటువంటి జనసమూహము గుమ్మికూడినది. స్వామివారు మే 10వ తేదీ 1968వ సంవత్సరంలో బొంబాయి నగరానికి విచ్చేసినప్పుడు వారికి భక్తి ప్రపత్తులతో వినయపూర్వకముగా ప్రార్థనలు అర్పించుకోవడానికి బ్రహ్మాండంగా చాలా మంది వచ్చి అక్కడ చేరుకున్నారు. తమ అవతారం యొక్క ముఖ్య ఉద్దేశముగు ధర్మ ఉద్ధరణకు ఒక ప్రధాన కేంద్రముగా విరాజిల్లుటకై తమ పూర్వ అవతార కేంద్ర స్థానమైన మహారాష్ట్ర రాజధాని అయిన బొంబాయిలో శ్రీవారి ధర్మక్షేత్ర స్థాపనమునకు సంకల్పించారు. ధర్మక్షేత్రాన్ని బాంబేలోనే ఎందుకు స్థాపించారంటే తమ పూర్వ అవతారమైనటువంటి షిరిడి బాబా అవతారానికి ఆయన చెప్పారు కదా ముందే మనకి, నేను వంట చేస్తున్న సమయంలో నన్ను డిస్టర్బ్ చేస్తే విసుక్కున్నానని. కాబట్టి ఆయన ఈ ధర్మ ఉద్ధరణకి కావాల్సినటువంటి ఫౌండేషన్ వేస్తున్నారనమాట అప్పుడు. కానీ దీన్ని ఇంకా ప్రజ్వలింపజేయడానికి, ఇంకా వ్యాప్తి చేయడానికి ఈ మహారాష్ట్రలో బొంబాయిలో, మహారాష్ట్ర రాజధాని అయినటువంటి ముంబై ఇప్పుడు అంటున్నాము, ఆ బొంబాయిలో మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ధర్మక్షేత్రం ఏ విధంగా అయితే మెడ్రాస్లో సుందరము, హైదరాబాద్లో శివం ఉన్నాయో ఆ విధంగా బాంబేలో ధర్మక్షేత్రాన్ని స్థాపించారన్నమాట. శ్రీవారి ఆశీర్వాదముతో బొంబాయి శ్రీ సత్యసాయి సేవా సమితి వారు అంధేరిలో మహాకాళి బిలముల రాస్తాలో ఒక విశాల స్థలమును 1967 సెప్టెంబర్లో స్వాధీనము చేసుకుని. సో ఇది ధర్మక్షేత్రం నిర్మించాలంటే ఒక స్థలం కావాలి. అందులో బాంబే అంటే మహా ఇరుకుగా ఉంటుంది, ఎక్కడ ఖాళీ ఉండదు అనమాట. సో అటువంటి సమయంలో మన సత్యసాయి సేవా సమితి వారు అంధేరి అనేటువంటి ఒక ప్రాంతంలో మహాకాళి బిలము అనేటువంటి ఒక రాస్తా ఉంది, ఒక దారి. ఆ దారిలో ఒక విశాల స్థలమును 1960 సెప్టెంబర్లో స్వాధీనపరచుకుంది. ఈ ధర్మక్షేత్రాన్ని చూసిన వారు ధన్యులు. స్వామివారు నాకు 2 times వెళ్ళేటువంటి అదృష్టాన్ని కల్పించారండి. అది చాలా అద్భుతమైనటువంటి కట్టడము, అద్భుతమైనటువంటి నిర్మాణము, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చాలా ఇందులో వర్ణిస్తారు దాని గురించి. నవంబర్ 3వ తేదీన శ్రీవారు తమ దివ్య హస్తముతో శంకుస్థాపన చేసి అనుగ్రహించిరి. సో 1967వ సంవత్సరం నవంబర్ 3వ తేదీన స్వామివారు ఈ
క్షేత్ర నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఆశీర్వదించారన్నమాట. మొట్టమొదటిసారిగా కట్టడపు పునాదికి కాంక్రీట్ వేయపని 1968 జనవరి 26వ తేదీన జరిగినది. 3 నెలల నిర్విరామ కృషితో ప్రారంభ ఉత్సవమునకు శ్రీవారు నిర్ణయించిన సుదినమునకు ఒక వారము ముందుగానే ఆ భవ్య సౌధరాజము సర్వ సదుపాయములతోనూ అన్ని వసతులతోనూ అతిథి గృహములతోనూ కూడా సిద్ధమైంది. సో 3 నెలలు చాలా కృషి చేశారండి. ఆ కృషి ఫలితంగా వారు అనుకున్న తేదీకి ముందుగానే వారం రోజులు ముందుగానే ఆ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఆ సౌధరాజము అన్ని సదుపాయాలతోనూ అన్ని వసతులతోనూ అతిథి గృహాలతో కూడా నిర్మితమైనది అనమాట. ఈ 3 నెలల్లోనే ఏ విధంగా కట్టడం, అంత పెద్ద కట్టడం జరిగిందని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఆనందపడ్డారు. ఇంత కొద్ది కాలంలో ధర్మక్షేత్ర నిర్మాణము పూర్తి అయినందు వలన శ్రీవారి అహైతుక కరుణాపూరిత లీలా విశేషము భక్తులకు కండ్లకు కట్టినట్లయింది. 3 నెలల్లో ఒక 2 సంవత్సరాలైనా కానీ ఒక పెద్ద బిల్డింగ్ కట్టినాం కదా, అట్లాంటిది 3 నెలల్లోనే సర్వ అలంకృతులతో సర్వ వసతులతో శోభాయమానంగా 3 నెలలలోనే తీర్చిదిద్దబడి కట్టబడినంటే అక్కడ దివ్య సంకల్పము దైవ అనుగ్రహము ఉండాలి, లేకపోతే అది అటువంటిది సాధ్యము కాదు. కాబట్టి ఈ కట్టడం వలన శ్రీవారి యొక్క భగవాన్ బాబా వారి యొక్క అహైతుక అంటే హేతు, అక్కడ ఏ కారణం చేత కట్టారని మనం చెప్పలేమండి. కారణం మనకు తెలీదు, కార్యం మాత్రం మనం చూస్తాం అనమాట. అది అంత కరుణ చూపించడానికి ఏమిటి కారణాన్ని మనం ఎవరని చెప్పలేము. అది స్వామివారి యొక్క లీలా విశేషము అనేటువంటి విషయం అప్పుడు ఉన్నటువంటి భక్తులకు, హృదయాలకు, చూపులకు కూడా గోచరించింది అనమాట. ధర్మక్షేత్రములకు మణిప్రాయమై విరాజులు ఆ సౌధరాజ్యమునకు శ్రీవారి సత్యదీపము అని నామకరణము చేసింది. ఈ ధర్మక్షేత్రానికి స్వామివారి ఈ ప్రసాదానికి ఏమి నామం పెట్టారు? సత్యదీపము అనేటువంటి పేరు పెట్టారు. ఆ ప్రసాదములోనికి కీలక సంవత్సర వైశాఖ శుద్ధ పూర్ణిమ శుభదినమునందు అంటే తారీఖు 12వ తారీఖు మే నెల 1968వ సంవత్సరం ఉదయం 9:30 శ్రీవారు ప్రవేశ మహోత్సవం గావించింది. సో ఈ సత్యదీపము ఇప్పుడు ఇనాగ్రేట్ చేశారంటే మే 12వ తేదీ 1968వ సంవత్సరం. అదే తెలుగు, అది ఇంగ్లీషు తారీఖు ప్రకారము. అదే తెలుగు కీలక నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ, ఆ రోజు శుభదినం. ఆ రోజు ఉదయం 9:30 స్వామివారు ఆ సౌధం యొక్క ప్రవేశ, అదే గృహప్రవేశం అంటాం కదా, ప్రవేశ మహోత్సవం గ్రహించారు. అందులో వారు ప్రవేశ చేశారు. తద్వారా మనందరికీ కూడా ఆనందాన్ని, అనుగ్రహాన్ని అందించి మన ఆధ్యాత్మిక ఉన్నతికి ఒక సౌధం లాగా, ఒక ప్రదేశం లాగా మనకి ప్రసాదించారు. భారతదేశంలోని ప్రతి రాష్ట్రము నుండి, ప్రపంచములోని వివిధ దేశముల నుండి ఆ ఆనందోత్సవంలో పాల్గొన్నట్టుకై వచ్చిన వేలాది భక్తులు హర్ష ఉద్రేకముతో జయ జధ్వనులు చేస్తుండగా ఏకేసి నటరాజన్ గారి క్లారినెట్ వాద్యం మృదు మధుర ఆలాపనము వాతావరణమును ఆనందముతో నింపుతుండగా బాలవిహార విద్యార్థి బృందము వేదపఠనం చేస్తుండగా యువకులైనటువంటి స్వచ్ఛంద సేవకుల బారులు తీరి పవిత్ర శంఖారావములు సల్పుతుండగా జన్మను ఉద్ధరింప దీక్ష కైగుని నరవేషధారి అయి అవతరించినటువంటి శ్రీమన్నారాయణుడు సర్వమతములయు మానవులయు దివ్య చిహ్నములతో కూడి సర్వులను ఆహ్వానించి మోక్ష ద్వారము అన్నట్లుగా విరాజిల్లు ముఖద్వారమును తెరచి ప్రాసాదమును ప్రవేశించి డాబాపైకి వచ్చి గుమికూడిన జన సమూహమునకు తమ దివ్య దర్శన భాగ్యము ఒసంగి ఆ భవ్య భవనంపై ప్రశాంతి పతాకము తమ దివ్య హస్తముతో ప్రేక్షకులకు నయన ఆనందకరముగా ఎగురవేచిరి. ఇది చాలా పెద్ద పేర. ఈ పారాగ్రాఫ్ లో
ఆ రోజు జరిగినటువంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా వర్ణించబడింది. ఏమిటంటే ఆ మహా ఉత్సవములకు అంటే ఆ ఇనాగ్రేషన్ కి ఆ ప్రారంభోత్సవములకు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశస్థులు ఇచ్చేశారు. వేలాది మంది భారతీయ భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంతో ఉద్రేకంతో హర్షంతో వాళ్ళు జయజయధ్వానాలు చేస్తున్నప్పుడు అక్కడ సిచ్యువేషన్ చెప్తున్నారు. జయజయధ్వానాలు చేస్తున్నారు. అక్కడ ప్రముఖ క్లారినెట్ వాయిద్య వాయిద్య వాయిద్యం చేసేటువంటి వాడు నటరాజన్ గారి మృదు మధుర ఆలాపన చేస్తుంటే ఆ వాతావరణం అంతా కూడా ఆనందంతో వెల్లువిరిసిందనమాట. ఒక పక్క. రెండో ప్రక్క బాలవిహార విద్యార్థి బృందము వేదపట్నం చేశారు. మనం ఏ కార్యక్రమమైనా వేదపట్నంతో చేసుకుంటాం కాబట్టి వేదపట్నంతో బాలవిహార్, అప్పుడు బాలవిహార్ అని పేరుండేది. దాన్నే నవ్ బాల వికాస్గా స్వామి వారు మార్చారు. తర్వాత యువత ఏం చేసి స్వచ్ఛంద సేవకులు అనమాట. వాళ్ళంతా కూడా అంటే వాలంటీర్స్ వారిలో తేరి ఏం చేశారు, పవిత్ర శంఖారాములు చేస్తున్నారు అనమాట. జనులను ఉద్ధరించాలి అనేటువంటి ఒక దీక్షతో, ఒక పట్టుదలతో, ఒక గమ్యంతో, ఒక లక్ష్యంతో నరరూప వేషధారి అయినటువంటి శ్రీ మన్నారాయణ అవతరించి అన్ని మతములు అందరు మానవుల యొక్క ఒకటే అనేటువంటి ఉద్దేశంతో ఈ సర్వమతముల చిహ్నలతో కూడినటువంటి ఆ చిహ్నాలతో ఆ ద్వారం తయారు చేయబడింది. అది మోక్ష ద్వారమా అని అనిపించింది. ఎందుకంటే సర్వమతముల వారు సర్వజనులు కూడా అందులోంచి వెళ్తారు కాబట్టి ఇది మోక్ష ద్వారము అన్నట్లు విరాజిల్లుతున్నమాట. అటువంటి ముఖద్వారమును అంటే మెయిన్ గేట్ అనమాట. ముఖద్వారమును తెలిసి ప్రాసాదమును లోపలికి ప్రవేశించి ఆ డాబా అంతమందికి ఈ నరరూపంలో ఒక 5 అడుగులంటే స్వామి కనిపించి ఒక ఆరణ్యంగి మాత్రం ఏ ముక్కో కనబడదు, ఓ చిన్న భాగం. అందుకని వారు ఏం చేశారు, అందరికీ చక్కగా దర్శనం ఇవ్వాలని, అందరినీ ఆశీర్వదించాలన్నటువంటి లక్ష్యంతో వారు డాబాపైకి ఎక్కి అక్కడ గుమికూడినటువంటి ఆ జన సంతోషానికి అందరికీ కూడా తమ దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన, ఆనందకరమైనటువంటి దర్శనము అనేటువంటి భాగ్యాన్ని ఇచ్చి ఆ భవ్యమైనటువంటి భవనంపై ప్రశాంతి పతాకమును కూడా తమ దివ్య హస్తములతో అందరికీ కూడా ఆనందం కలిగించేటట్టుగా వారు ఎగురవేశారనమాట. ఈ విధంగా ధర్మక్షేత్రంలో ఉన్నటువంటి సత్యదీప్ యొక్క ప్రారంభోత్సవం జరిగినది. సాయిరామండి. సదావకాశం ప్రసాదించినటువంటి స్వామివారికి, మన గురువు గారికి కృతజ్ఞతాపన తెలియచేసుకుంటున్నానండి. విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వక, హృదయపూర్వక సాయిరాం తెలియజేసుకుంటున్నాను. సాయిరామ్ అండి. సాయిరామ్. శ్రీ సాయిరామ్. The next satsangalo you can see few more about సత్యదీప్. ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి తెలుస్తుంది, అప్పటికిప్పటికి మారింది కూడా. లాట్ ఆఫ్ చేంజెస్ ఆల్ దేర్. నేను 6 సంవత్సరాల క్రితం వెళ్ళటం జరిగింది. అంతకుముందు చాలా సంవత్సరాలకి ఐ గాన్ ఇన్ ఆల్మోస్ట్ 2000లో వెళ్ళాను ఫస్ట్ టైం. ఆఫ్టర్ దట్ 2016లో వెళ్ళాను. 2000లో వెళ్ళినప్పుడు ఒక వండర్ఫుల్ మిరకిల్ జరిగింది. ఫస్ట్ టైం నేను ఎంటర్ అయింది, జరగటం పెద్ద బిగ్గెస్ట్ మిరకిల్ జరిగింది. ససేమిరా అన్న వాళ్ళు, నేను సత్యదీప్లో అడుగు పెట్టేప్పుడు ఫోన్ కాల్ వచ్చింది, టుడే ఈవినింగ్ వీఆర్ కమింగ్ టు యువర్ హోమ్ అని చెప్పి. మాకెవరో తెలియదు, పెద్ద పెద్ద కోటీశ్వరులతో పరిచయం అనమాట ఆ రోజు. టు సేఫ్గా మాకు తెలియకుండా మమ్మల్ని పోలీసులు మమ్మల్ని అలాగా సంరక్షించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. బాంబే మహానగరం కాదు, భగవంతుడు అలా మాకు అరేంజ్ చేశారు సేఫ్టీ, మాకు తెలియకుండా. అక్కడ అడుగు పెట్టంగానే నాకు ఫోన్ కాల్, యూఆర్ అగ్రీయింగ్ యువర్ అలయన్స్. నాకు వండర్ అనిపించింది. అప్పటిదాకా ఏడుస్తున్నాడు మావాడు, ఏడ్చేవాడు ఎగురు గంతేసాడు ఆ చిన్న బ్రదర్. మన సెకండ్ టైం వెళ్ళినప్పుడైతే నాకు బ్యూటిఫుల్ సమర్పణ ప్రోగ్రామ్ జరుగుతుంది. ప్రోగ్రామ్ జరగంగానే ఇప్పుడు ఆయన అక్కడి నుంచి మా తొరేపాక సమితికి వచ్చాడు. అక్కడ ఇన్ఛార్జ్ స్టేట్ ప్రెసిడెంట్ ఆఫీస్ లో వర్క్ చేస్తుంటారు.
గణేశన్ అని నవ్ కేమ్ టు తొరపాకం తమ్మి. ఆయన పరిచయం చేశాడనమాట. బాంబే శ్రీనివాసన్ ఆ రోజు సత్సంగం చెప్పాడు. తమిళనాడు అంటే బాంబే బిలాంగ్స్ టు చెన్నై. ఎంతసేపు మాట్లాడారు. నేనెవరో ఆయన బాంబే శ్రీనివాసన్ మాట్లాడడం నాకు ఈజీ. ఇప్పుడు మేడం గారు చెప్పిన దాంట్లో ఒక 5-6 పాయింట్లు నాకు చెప్పాలనిపించింది. దెన్ స్వామి ఎలాగో బర్త్డే వస్తుందో స్వామి ఒక మెసేజ్ చూద్దామండి. అన్ని కూడా టైంని బట్టి అనమాట, అకార్డింగ్ టు టైం. నాకు రాత్రి నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి మైండ్ తెలుస్తుంది. అసలు భక్తి అంటే ఏంటి? మా 1600 రోజులు సత్సంగాలు చెప్పుకున్నాము. నాకు భక్తి అంటే అర్థం కాలేదు. ఆ భక్తుడు అంటే కూడా తెలియదు. భక్తి అంటే తెలిస్తే భక్తుడు అంటే ఎవడు? మీరంతా భక్తులు కావచ్చు, నాకు తెలియదు. నాకు నిన్న మధ్యాహ్నం నుంచి ఇదండి వండర్ అండి. భక్తి అంటే ఎలా ఉంటుంది? భక్తి రూపే అండి. హౌ కెన్ ఎంజాయ్ ఇట్? హౌ కెన్ సీ ఇట్ నేకెడ్ ఐ? మామూలు డిప్పకాయలు కనపడుతుందా భక్తి? సో భక్తి కనపడాలంటే భక్తుడు కనపడితే, భక్తుడికి భక్తి ఉంటే, భక్తుని చూస్తే భక్తి తెలుస్తుంది. ఇదల్లా రాత్రులు నాకు ఇదే ఆలోచన. నేను అమృత కలశాలు డిస్ట్రిబ్యూట్ చేసిన దగ్గర నుంచి నాకు అరౌండ్ 2:45, 3 o'clock దగ్గర నుంచి పట్టుకుంది రాత్రుల్లో ఇదే ఆలోచన. మళ్ళీ కనీనే గారు భజన పోయినా, ఇప్పుడు వచ్చి భజన పెట్టినా. వచ్చి ఐ హ్యాడ్ 4 programs అండి. నాకు కొంచెం అనిపించింది 70లో పడుతున్నాం, 4 ప్రోగ్రాంలు కొంచెం టైర్నెస్ అనిపించింది. ఈ ఆలోచన మాత్రం పోలే తెల్లవారులు. అప్పుడు ఆన్సర్ దొరికింది. అయితే భక్తి అంటే ఇలా ఉండాలా? ఇప్పుడు ఆయన చూసి నేను నేర్చుకోవాలా? మీ సంగతి చెప్పట్లా. అహం సత్యబోధగా నా గురించి పెట్టుకున్నా, మీ గురించి కాదని బాబు. నేను ఎవర్ థింక్ దట్ అహం సత్యబోధగా మీ గురించి అని అనుకోకండి దయచేసి. ఇట్స్ మై పర్సనల్ గ్రూప్. నా గురించి, నా వికాసం గురించి, నేను స్వామి గురించి తెలుసుకోవడానికి పెట్టుకున్న గ్రూప్ అండి. మీరు వింటారా, కంటారా, పెడచేవిని పెడతారు, నథింగ్. నాకు సంబంధమే లేదు అసలు. నేను మాట్లాడుకు నేను ఆనందపడతాను. నేను స్వామికి చెప్పి ఆనందపడతాను పెట్టుకున్న గ్రూప్. మీరు తప్పట్ట కొడతారా, ఏరియాలు మంగళహారతులు, ఇవన్నీ నాకు ఇమ్మెటీరియల్. అసలు ఐ లీవ్ బోదర్. భక్తుడు అంటే ఎలా ఉండాలి అంటే, స్వామి భక్తి అంటే ఇలా ఉంటుందా అని నాకు రాత్రి ఐ హ్యాడ్ ఆన్సర్. నిన్న 2 to 3 o'clock రుద్రపారాయణం జరుగుతుందండి. సెకండ్ ఎపిసోడ్కి ప్రాక్టీస్ చేసి నడుస్తుంది. మీరేం భీతి చెందక్కర్లా, ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ద ప్రోగ్రామ్ విల్ గో ఆన్ ఫ్యాంటాస్టికలీ ఆన్ January 2nd ఇన్ గ్రాండ్ స్కేల్, మోర్ దాన్ మొన్నటి ప్రోగ్రామ్ కూడా అద్భుతంగా సాగుతుంది. మీకు డౌటింగ్ ఉంటే, డౌటింగ్ థామస్ నేనేం చేయలేను. మీరు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం, చదవదాగలమా? చివరికి ఎంతమంది మిగులుతారు నాకు తెలుసు, ఎవడు మిగులుతాడో కూడా నాకు తెలుసు. ఆల్ తాలు విల్ డిజపియర్. తట్టుకోలేరు అక్కడ. రోజు రావటము, ఒక పద్ధతిగా ప్రాక్టీస్ చేయడం అంటే అందులో ఈ ఏజ్లో ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎవడు ప్రజెంట్ చేయగలరో వాళ్ళు మాత్రం ప్రాక్టీస్ చేస్తారు, చివరి దాకా ఉంటారు. అటువంటి కార్యక్రమానికి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కీమోథెరపీ తీసుకుంటూ బెడ్ మీద నుంచి కనెక్ట్ అయ్యి రుద్రపారాయణం వింటూ రుద్రం చదివాడనే మహనీయుడు, మంచిర్యాల వాస్తవ్యుడు ఈ రవి మనోహర్ గారు. సార్, యూఆర్ రియల్లీ గ్రేట్ సార్. యూఆర్ ఏ డివోటీ. మీరు నిజమైన భక్తుడు నాకు కనిపించారు సార్. స్వామి ఎక్కుతున్నట్టు ఎవడు నిజమైన భక్తుడు అంటే నాకు మీరు కనిపించారు సార్. వండర్ఫుల్ సార్. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. మీరు వీడియో ఓపెన్ చేయబట్టే రియల్లీ బ్లెస్డ్ సార్. నేను ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చూడలేదు సార్. కీమోథెరపీ తీసుకుంటూ దాన్ని మీరు జయిస్తారు. నా దగ్గర 7 జయించారు, మీరు 8వ పేరు అవుతుంది విజయయాత్రలో. మొన్ననే 7వ వ్యక్తి పేరెక్కాడు. మా అబ్బాయి కూడా చెప్పాడు. అబ్బాయి పేరు రాఘవేంద్ర అని మా ఇంటికి వస్తారు వచ్చిండు. మీరు మా ఇంటికి వస్తారు, లేకపోతే నేను మీ ఇంటికని వస్తాను. అది సార్ భక్తి. బాధ నాకు ఇందాక అనిపించింది, అరే ఇంత బాధతో, ఎంత బాధ అంటే అది మీకు మాత్రమే తెలుసు సార్. ఇందాక మీరు భజన పాడారు సార్, ఎంత ఆవేదనతో పాడారు సార్. మీ ఆవేదన స్వామి అర్థం చేసుకున్నాడు సార్.
ఎందుకు చెప్తున్నా రవి మనోహర్, సాయిరామ్ ఎందుకు సాయిరామ్ చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే వినండి. మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు సరిగా మాట్లాడలేకపోయాడు రాఘవేంద్రరావు. సెకండ్ టైం వచ్చిన అద్భుతమైన ఆలాపన చేస్తే మా మేడం అంది, చక్కగా తప్పకుండా స్వామి మీ ఆలకిస్తాడని ఆలకించాడు. 2 నెలల్లో హిజ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ క్యాన్సర్. మీరు ఇందాక ఎట్లా అద్భుతమైన ఆలాపన చేసేస్తారు అది భజన్. టేకింగ్ కీమోథెరపీ, జాయినింగ్ రుద్రం సత్సంగమా, ఎంతటి అపారమైన ప్రేమ అండి, ఎంత భక్తి విశ్వాసాలు. ఎవ్వడు సార్, నోబడి ఈ ప్రపంచంలో ఎవ్వడు జాయిన్ కడతారు మీలాగా. ఐఎమ్ టెల్లింగ్ ఫ్రాంక్లీ. మిగిలిన కోపం రావచ్చు, ఈర్ష్య రావచ్చు, అసూయ కావచ్చు, ఇంకేదైనా కలగనేది సార్. భక్తుడంటే మీలాగా ఉండాలని రాత్రి నేను నిర్ణయించుకున్నా సార్. కష్టము రాని నష్టము రాని యూఆర్ రోల్ మోడల్ రవి మనోహర్ టు ఆల్ ది హ్యూమన్ బీయింగ్. ఇది 2వ అంశము. నా గుండె కరిగిపోయింది బ్రదర్. ఇందాక మా మేడం చెప్పారు, నేను తరచుగా చెప్తుంటా, చాలా తరచుగా చెప్పే మాటలు 4. మన ఎవ్వడు కూడా స్వామి గురించి చెప్పి స్వామి విభూతి ఇస్తాడు, అవి ఇస్తాడు చెప్పి ఎప్పుడు మీరు నమ్మించడానికి ప్రయత్నం చేయకండి. అది మన పని కాదు. మనం నమ్మటం ప్రయత్నం చేయండి. వాళ్ళని కూడా నమ్మించడానికి ప్రయత్నం చేస్తే మనం సమయం వృధా అవుతుంది. ఇట్ ఈస్ ఆల్ స్వామిస్ బ్లెస్సింగ్ సాయిరామ్. మీ అనుగ్రహం స్వామి. యా బ్రదర్, యు ఆర్ మై లవింగ్ అండ్ డియరెస్ట్ బ్రదర్ రవి మనోహర్. యు ఆర్ మై డియరెస్ట్ ఆఫ్ డియరెస్ట్. నీకు నా హృదయంలో గూడు కట్టుకుని ఉన్నావు రవి మనోహర్. నువ్వు నీ పరిచయం అవటం నా అదృష్టం. అందుకనే నేను చెప్తుంటా, ఎవ్వడు స్వామి కూడా చెప్తుంటారు, నన్ను ఎవరు పట్టారు నమ్మక్కర్లేదు. కమ్ ఎగ్జామిన్ ఎక్స్పీరియన్స్ బిలీవ్ మీ. ఇందాక మేడం చెప్పిన మాటలో 4 వస్తాయి అనమాట. అది తెలుగులో చెప్పిన, ఇంగ్లీష్లో చెప్తాను. చాలా తరచుగా చెప్తాను, నాకు గుండెల్లో రికార్డ్ అయినాయి, పుస్తకాల్లో కాదు. కమ్ ఎగ్జామిన్ ఎక్స్పీరియన్స్ బిలీవ్. నా దగ్గర రా, ఎగ్జామిన్ పరీక్షించుకో, ఎక్స్పీరియన్స్ అనుభవించు. ఏఎస్పీ గురించి నమ్మమని ఎవడే చెప్పట్లేదు. నమ్మకం ఉన్నవాడు వస్తాడు, రానోడు వస్తుంటాడు, పోతుంటాడు. సో కమ్ ఎగ్జామిన్ ఎక్స్పీరియన్స్ అండ్ బిలీవ్ మీ. 2వ పాయింట్. ఇంకో 2వ పాయింట్ మేడం చెప్పిన దాంట్లో, దాన్నే భగవద్గీతలో 4 రకాలుగా కేటగిరీ చేశారు హ్యూమన్ బీయింగ్స్ అందరినీ. ఈ ప్రపంచ మానవాళి 700 కోట్లు అన్నారు. ఈ 700 కోట్లలో 4 రకాలుగా వర్గీకరించవచ్చు. ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు. ఎవడు ఏ కేటగిరీ ఎవడు కూడా చూసుకోవాలి. నేను ఆర్తి అంటే వాడు కోపం వస్తుంది, నువ్వు జ్ఞాని అంటే నువ్వు జ్ఞాని అని అడుగుతాడు. సో మనం ఈ 4 కేటగిరీలో ఎవడు ఏ కేటగిరీ అని ఎవడు కూడా బ్యారీ చేసుకోవాలి. ఇక పరీక్ష అనే మాట 2-3 సార్లు ఒక్కానికి గట్టిగా చెప్పింది ఆవిడ. స్వామి పరీక్షలు కూడా దండిగా పెడతాడు అని కూడా చెప్తుంది. ఈ పరీక్ష అంటే సందర్భంలో బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అనమాట. నేను జనరల్ గా టెస్ట్ అంటే ఈ మాట చెప్తుంటా. ఒక సందర్భంలో జాన్ హిస్లాప్ గారితో స్వామి అంటుంటారు, నీకు పెసరట్టు వేయటం వచ్చా అని. తింటా వచ్చు స్వామి అన్నట్టు. ఫారినర్కి ఏమేమి వేయటం వచ్చు, ఇంకా నయం పెసరట్టు అంటే పేరు తెలిసింది ఫారినర్కి. నేను చెప్తాను పెసరట్లు ఎట్లా వేయాలో అని చెప్పి, పెసరపప్పు తీసుకురావాలి, నానబెట్టాలి, దాన్ని రుబ్బాలి, ఆ పెనం పెట్టాలి, పెనం ఎర్రగా కాలాలి, అప్పుడు వేయాలి. ఎంత ప్రాక్టికల్ గా కాదు అంటే ప్రాక్టికల్ గా చూపిస్తారేమో స్వామి చెప్పింది. మన ప్రశాంతి నిలయం దర్శనం అని చెప్పిస్తారు, అప్పుడప్పుడు కళ్ళు మూసుకుంటే. మరి స్వామి ప్రాక్టికల్ గా చూపిస్తున్నారు. ఆ ప్రాక్టికల్ గా చూపిస్తారు, లేకపోతే స్వామి మాడిపోతుంది ఎందుకంటే అది పెసరట్టు. అప్పుడు స్వామి మాడిపోతుందంటే మాడనివ్వను బంగారు, తిప్పుతా. మాడనివ్వ పెసరట్టు మాడిస్తే 100 రూపాయలు ఎవరిస్తారని మా దగ్గర విజయవాడ ఉన్నాడు పక్కనే దగ్గరలో, 1 కిలోమీటర్ దూరంలో అద్భుతంగా వేస్తారు పెసరట్లు. మాడితే ఎవరు డబ్బులు ఇవ్వడండి. స్వామి మాడనివ్వను, మాడే టైం తిప్పుతాడు. దట్ ఈజ్ టెస్ట్ అన్నమాట. మన పరీక్షలు కూడా ఎలా ఉంటాయంటే, ఇప్పుడు సార్ ఫేస్ చేస్తున్నారు ప్రాక్టికల్ గా కాలం. ఆయన తిప్పుతాడు, పెసరట్టు తిప్పినట్టు ఖచ్చితంగా తిప్పుతాడు ఆయన. ఇక 1, 2, 3 నేను రాసుకున్నాం పక్కన, సినాప్సిస్ రాసుకున్నాం మేడం మీరు చెప్పిన. నాకు జాగ్రత్త ఇంకో 4 ఇంపార్టెంట్ అనండి. ఒక సందర్భంలో విశ్వాసం అంటే ఎలా ఉండాలంటే, ఒక గుడివాడు అందరితో పాటు దైవ దర్శనం పోతుంటే నాలో ఉంటాడు అడిగేది. గుడివాడు కళ్ళు నువ్వు చూస్తావా అంటే నేను చూడకపోవచ్చు, భగవంతుడు నన్ను చూస్తాడు కదా. వాట్ ఫ్యాంటాస్టిక్ ఆన్సర్. నాకు ఐ ఓపెనింగ్ అనమాట ఇవన్నీ. నాకే కాదు, విన్న వాళ్ళందరికీ ఐ ఓపెన్.
గుడ్డోడు చూడకపోవచ్చు భగవంతుడు గుడ్డోని చూస్తాడు కదండి. ఇందాక చెప్పిన మేడం దాంట్లో పాయింట్లు ఇది ఒకటి. ఇంకోటి చెప్పారు, నేనంతా సముద్రాలు, మనం నదులు. స్వామి సముద్రం అయితే మనం నదులు. ఒక్కసారి నదులు ఆలోచించుకోండి, మైండ్లో ఊహించుకోండి. ఎంత ఉరకలు వేసుకుంటూ సముద్రంలో కలవటానికి పరిగెత్తుతుందండి. అయ్యో సముద్రంలో కలుస్తున్నానే, నా పేరు గంగా యమున, పేర్లు పోతాయే, నా రంగు రుచి పోతాయే, లీస్ట్ బాదర్. న్యాయంగా అయితే నా పేరు మారిపోతుంది, నా పెళ్ళ వాళ్ళ గోత్రాలు మారిపోతాయని చెప్పి, అదే నా గోత్రం మారిపోద్దని నాకు తాళి కట్టద్దు అంటే పెళ్ళి ఎట్లయితుంది? నా గోత్రం మారిపోతుంది నేను వేరే అనుకుంటుందా శ్రీమూర్తి? అలా అనుకోదు. ఉరకలేసుకుంటూ పెళ్లి చేస్తే ఏ విధంగా అయితే నదువు కనుక ఉరకలేసుకుంటూ సముద్రంలో, న్యాయంగా అయితే పేరు కోల్పోతున్నప్పుడు, రంగు రుచి కోల్పోయినప్పుడు వెనకడుగు వేయాలి. కానీ ఎక్కడ నది కూడా వెనకడుగు వేయదు. సరస్వతి గారు ఉరకలేసుకుంటూ సముద్రంలో మెర్జ్ చేయదు. దిస్ ఇస్ వన్ మోర్ పాయింట్ మీరు చెప్పిన దాంట్లో. ఇందాక చివరిలో ఇక నాకు ఇవన్నీ కూడా సిచ్యువేషన్స్ గుర్తుకొస్తాను బట్టి చాలాసార్లు చెప్పి అలసిపోయి ఉన్నాను. బాంబే బాల వికాస్ అనగానే ఎనీబడి కెన్ టెల్ ది ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు ప్రశ్న, బాంబేలో బాల వికాస్ సమ్మేళనం అప్పుడు జరిగిన ఒక చిన్న సంఘటన, బాల వికాస్ పిల్లవాడు ఎనీబడి కెన్ చెప్పవచ్చు. ఇంతమంది బాల వికాస్ గురువులు ఉన్నారు, ఖచ్చితంగా చెప్తారు మీరు ఎగ్జాంపుల్. సాయిరామ్ సార్. రవిమైన వారికి ఛాన్స్ ఇవ్వమ్మా సుందరి. సాయిరామ్ సార్. స్వామి అందరికి దర్శనం ఇస్తున్న సమయంలో ఒక చిన్న కుర్రవాడు ఒక గడ్డి పువ్వును తెంపి స్వామికి ఇవ్వటం, స్వామి దాన్ని స్వీకరించటం, దాని అర్థాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు, అంటే మనం భగవంతుడికి ఏమిస్తున్నాం అని కాదు, మన హృదయాన్ని. ఆ కుర్రోడు తన హృదయంలోకి వెళ్ళి నేను ఏమి ఇవ్వగలను ఆలోచించి ఒక గడ్డి పువ్వును తీసి స్వామికి ఇస్తే స్వామి ఆనందంగా స్వీకరించినటువంటి సంఘటన నాకు గుర్తుకొస్తుంది. సాయిరామ్. సుందర్ గారు ఇక్కడ మీరు కొంచెం చెప్పొచ్చు, దానికి కొంచెం వివరంగా చెప్పండి సుందర్ గారు. సాయిరామ్ సార్. స్వామి బొంబాయిలో ధర్మక్షేత్రకు వెళ్ళినప్పుడు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. బాల్ వికాస్ టీచర్స్ మాత్రం బాల్ వికాస్ పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజా పువ్వు ఇచ్చి అందరినీ లైన్లో నుంచోబెట్టి స్వామి వచ్చినప్పుడు బ్లెస్సింగ్స్ కోసం నుంచోబెడతారు. అప్పుడు వాళ్ళల్లో ఒక చిన్న కుర్రవాడు ఉంటాడు. వాడు ఇంకా బాల్ వికాస్కి వెళ్ళేంత వయసు కూడా కాదు. అది వాళ్ళ బ్రదర్ తోటి వెళ్తూ కొన్ని శ్లోకాలు కూడా నేర్చుకున్నాడు. ఆ బాబుని వాళ్ళు వెనకాల కూర్చోబెడతారనమాట. సరే స్వామి వస్తారు, ఒక్కొక్కళ్ళ దగ్గర అట్లా స్వామి బ్లెస్ చేసుకుంటూ ఆ టచ్ చేస్తూ వెళ్తారు. ఈ పిల్లవాడు కొంచెం ముందుకు వెళ్ళాలంటే ట్రై చేస్తూ ముందుకు వెళ్తాడనమాట. అప్పుడు చిన్న గడ్డి పువ్వు కనిపిస్తుంది. ఆ గడ్డి పువ్వు కోసి స్వామికి ఇవ్వాలని చెప్పి పైకి లేస్తాడు. స్వామి అతని చేతిని చక్కగా స్పర్శతోటి చక్కగా పట్టుకుని ఆ పువ్వు తీసుకుని స్వామి లోపలికి వెళ్తారు. తర్వాత 2 గంటలు ఆ మీటింగ్ అయిన తర్వాత కూడా స్వామి వచ్చేటప్పుడు చూస్తే స్వామి చేతిలో ఆ గడ్డి పువ్వు అట్లాగే ఉంటుంది. అంటే భావాన్ని చూస్తాను కానీ బాహ్య ప్రియుడు కాదు, భావ ప్రియుడు భగవంతుడు అని తెలుస్తుంది. రేపు మీకు రుద్రం ప్రోగ్రామ్ కూడా ఈ భావంతో, అంటే తప్పులు చదవమని చెప్పట్లేదు, ప్రోగ్రామ్ షుడ్ బి లైక్ దర్, భావంతో కూడి ఉండాలి. రేపు ఏకాదశి రుద్రాభిషేకం వర్క్ లైక్ దట్. అద్భుతమైన ఫ్యాంటాస్టిక్. ఆ 3 గంటల్లో స్వామి హ్యాస్ మెట్ సో మెనీ మల్టీ మిలియనర్స్. బాంబే అంటేనే ధనానికి స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అన్నారు. ఇంకెక్కడ ఉన్నాయి కానీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే రోజుకి కొన్ని లక్షల కోట్ల టర్న్ ఓవర్ బాంబే అండి. ఓకే, స్వామివారి 60 ప్రాంతాల సత్సంగాల్లో భాగంగా see one more today. The title of the సత్సంగా ఈజ్ ఎందరో సత్పురుషులు. ఇప్పుడు మీలో ఎంతో మంది సత్పురుషులు ఉన్నారు, ఇక్కడ సామాన్యులు ఏం కాదు. మీరు ఎవరు ఏం చెప్తారో చూద్దాం. నేను ఆల్రెడీ ఒకసారి పునశ్చరణ చేసుకున్నాను. ఇందులో చెప్పిన అంశాలు నేను 1-2 మొన్న కూడా ఆగలేక ముచ్చరించడం జరిగింది. విల్ గో టు ద స్వామి మెసేజ్ టుడే. సమయం ఉంటే నమశివాయ మంత్రం గురించి కూడా చూద్దాం. ఇదంతా డిపెండింగ్ ఆన్ టైం. ఇప్పుడు నేను 15 నిమిషాలు నేను మాట్లాడుతాను అనుకోలే, ఇంట్రడక్షన్ కూడా.
ఆత్మ విషయాలు అనుభవ సంబంధమైనవి. అనుభూతికై స్థిరమైన అంతర్గత తపన లేకపోతే, ఇప్పుడు ఆయనకి ఎంత తపన లోపల చూడండి మాటల్లో. అనుభూతికై స్థిరమైన అంతర్గత తపన లేకపోతే మనిషిలోని దివ్యత్వం మరుగుపడిపోతుంది. ఏం చేయాలి మరి? వేదాంతము ద్వారా, శాస్త్ర అధ్యయనం ద్వారా దీన్ని వెలికి తీయవచ్చు. మనం చేసే ప్రయత్నం అదే. మనుషులను సోమరిపోతులుగా చేసి, లేజినెస్, రస్ట్ అండ్ డస్ట్, మనుషులను సోమరిపోతులుగా చేసి, భారతదేశంలో పెట్రోల్ కొడుతుంది, భారతదేశంలో పాలు లీటర్ 80 రూపాయలండి, నీళ్ళని పెట్రోల్గా మార్చొచ్చుగా, నీళ్ళని పాలుగా చేయొచ్చుగా, సాయిబాబా చాలా మిరకిల్ చేస్తారుగా. నాలాంటి వాడు అంటే నీళ్ళని పాలు చేయడు, నీళ్ళని పెట్రోల్ చేయడు. ఇప్పటికే కొట్టుకు తెస్తున్నాం. అవన్నీ ఫ్రీగా ఇస్తే ఇంకా మనం ఇంకా కొట్టుకు తెస్తాం. మన కొట్టుకు రావడం, మన సోమరిపోతులు చేయడం స్వామి అవతారం కాదు. మనం కష్టపడి మనకు కావాల్సిన మెటీరియల్ ఇస్తే అన్నం వండుకోవాలి, చెప్పు మనమే వండుకోవాలి. మనుషులను సోమరిపోతులుగా చేసి వారి బాధ్యతల నుంచి వేదాంతం తప్పించుకుపోయేలా చేస్తుందని చాలా మంది అనుకుంటుంటారు. అయితే తానే ప్రతివాడి ముఖ్యమైన బాధ్యత కదా. నిన్న మాట ఇప్పుడు చెప్పిన నేను తన ప్రపంచానికి కేంద్రం, నా ప్రపంచానికి నేనే కేంద్రం, సుందర్ గారి ప్రపంచానికి ఆయనే కేంద్రం, రవి మనోహర్ ప్రపంచానికి ఆయనే కేంద్రం. ఎవరి ప్రపంచానికి కేంద్రం వాళ్ళే. ఈ రకమైన విమర్శ ఈనాడు ఫ్యాషన్ అయిపోయింది. విమర్శించేవాని అజ్ఞానానికి, అహంకారానికి ఇది ప్రతీక. సన్యాసులు సోమరులైన పరమాన్న జీవులని వీరి ఉద్దేశము. కొద్ది మందిని పరిశీలించి అందరు సన్యాసులను ఖండించడం తప్పు. నాలో అంతర్గత తపన ఉందంటే మీకు కనపడుతుందా? ఇప్పుడు విఠల్ భగవాన్ అంతర్గత తపన నాకు కనపడుతుందా? నేనేం డ్రెస్ వేసుకున్నానో రేపు ఆవిడ వస్తే చూస్తుంది, బాగా డ్రెస్ చూస్తుంది, లోపల ఎవడు చూడగలండి? ఆ లోపల ఏం కనపడుతుందిలే, బయటకు బాగుండాలి, ఇదొక మనం పెట్ట వేదాంతం. ఎవడు చూస్తాడు లోపల? ఏం సరేనే లోపల నాకు లోపల చాలా ప్రేమ ఉందంటే నాకేం తెలుస్తా అంకుల్? మీ మాటలేమో దాన్ని కట్టంగా ఉంటే లోపల ప్రేమ ఉన్నాయంటే ఎవడు నమ్ముతాడు అంకుల్? అంటది సార్ అన్నయ్య. స్వామికి తెలుసని మనం ఫీల్ అవ్వాలి. పరమాత్మకు తప్ప అంతర్గతమైన తప్పని ఎవరికి తెలుసు? బాగా చెప్తున్నా అంతరమ్మాయి. పువ్వుల రంగులు, వైవిధ్యము, సంఖ్య, లేదా కన్నీరు, లేదా నాలుకతో చేసే భజనలు, దివ్య పురుషుల గాథను వల్లివేస్తూ గడిపిన గంటలు, ఇవన్నీ మనకే లిస్టే. ఇటువంటి విషయాలతో మీరు తప్పుదో పట్టవచ్చు, కానీ భావన యొక్క నిజాయితీ అంతరాత్మకు నిలుస్తుంది. ఇప్పుడు పోయి చీరలు మంచి పెట్టి వచ్చానండి, పబ్లిసిటీ చేయడానికి వచ్చానా, ఫోటోలు పెట్టుకోవడానికి వచ్చానా, అయితే స్వామి మెప్పుకొచ్చానా? పరమాత్మకే తెలుస్తుంది. ఎందుకు ఫోటోలు పెడుతున్నాం అంటే, ఇప్పుడు ఆర్గనైజేషన్ ఫోటోలు పెట్టమంటున్నారు. మా జిల్లా వాళ్ళు రాసుకోవాలి, లిస్ట్ రాసుకోవాలా. మా జిల్లాలో ఎవరు చేయలేదు. నేను స్వామి 15, మా చిన్న సమితమ్మా పట్టుమని 10 మంది కూడా కనపడదు. ఎవడు కనపడలేదు కూడా అసలు. ఎవడు కనపడిపోయిన కార్యక్రమాలు అయితే మేము ఆగం, ఖచ్చితంగా ఆగం. అసలు వీఆర్ డూయింగ్ లైక్ దిస్ అంటే మా గ్రూప్లో వాడు చూస్తాడా, చూడరు, ఎవ్వరు ఇవ్వకపోయినా ఎవ్వరు చేయకపోయినా కార్యక్రమాలు విల్ గో ఆన్ లైక్ దట్. భావన యొక్క నిజాయితీ అంతరాత్మకు తెలుస్తుంది. వారిలో నేను ఒకటిని అవటం వల్ల ఈనాటికి ఈ దేశంలో ఉన్న ఇలాంటి వారు నాకు తెలుసు. త్యాగరాజుని గురించి మాట్లాడిన వ్యక్తి అటువంటి వారు నేడు లేరని విలపించాడు. అయితే వారు లేకపోలేదు. సజీవంగా, ఆనందంగా ఇటువంటి సాధువులు నేటికి ఉన్నారు అంటున్నారు.
నిజమైన అన్వేషి వారిని గుర్తిస్తాడు. సత్సాంగత్యం పెంచుకోండి, అప్పుడే మీకు జ్యోతి దర్శనం అయ్యేది. మన లక్ష్యం కూడా జ్యోతి దర్శనం అని వేదాంతం చెప్తోంది. జ్యోతిర్మయ స్వరూపాన్ని దర్శించగలగాలి, జ్యోతిర్మయ స్వరూపం అయిపోవాలి. ఒకసారి దర్శిస్తే అయ్యే అవకాశం ఉంది. దర్శనమే కాకపోతే ఏమవుతాము? అటువంటి జ్యోతి దర్శనం కావాలంటే హ్యావ్ గుడ్ కంపెనీ. సత్సంగం యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నారు స్వామి. మంచి గ్రంథాలు పఠించి మంచి ఉపన్యాసాలు వినండి. మీ ప్రయత్నము, మిమ్మల్ని చుట్టూ ఉన్న వాతావరణం, ఈ రెండు మీ విజయానికి దారి తీస్తాయి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ అంటున్నారు. ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ ఎన్విరాన్మెంట్ బికాస్ స్వామి సిట్టింగ్ హియర్ అబ్జర్వింగ్ ఆల్ అవర్ యాక్టివిటీస్. ప్రత్యక్ష పరమాత్మ ప్రత్యక్షంగా కూర్చొని ప్రతినిత్యము దర్శించే అద్భుతమైన వేదిక అండి. అందుకనే ఇంత పవిత్రంగా మనం నడపగలుగుతున్నాం. ఇక్కడ కాకతాళీయానికి, అపహాస్యానికి, దోకులకి అసలు తావు లేదు. ఇక్కడ స్వామి ముందు అవన్నీ చేస్తామండి. పుణ్యతీర్థము, పుణ్యస్థలము, పవిత్ర దినము, పవిత్ర సాంగత్యం, ఈ 4 మాటలు గుర్తుపెట్టుకోండి. పుణ్యతీర్థము, పుణ్యస్థలము, పుటపర్తి, పవిత్ర దినము, మనకు ప్రతిరోజు పవిత్రం పండగే. పవిత్ర సాంగత్యము, ఎవ్రీడే వీఆర్ మీటింగ్ గాడ్స్ లాస్ట్ 4.5 years. ఇక్కడ కలక ముందు కూడా చాలా కలిసే ఉంటారు సాంగత్యం. ఈ 4 బహు అరుదుగా లభిస్తాయి. వెరీ రేర్ టు గెట్ ఇట్. సో యూటిలైజ్ ఇట్ ప్రాపర్లీ. వాటిని పూర్తిగా వినియోగించుకోండి, మళ్ళీ దొరకవు. మనం కూడా హాలిడేస్ అండ్ హోల్డేస్ అంటుంటాం. సండే ఇస్ హాలిడే. పాశ్చాత్య దేశాల్లో శని ఆదివారాలు 2 రోజులు బయట తిరిగి వస్తారట. మళ్ళీ సోమవారం వెళ్ళి ఇంటికి చేరుకుంటారట. ఎక్కడికో పోతారట. అంత కుటుంబం 2 రోజులు గడిపొస్తారు. 5 రోజులు కష్టపడి పని చేస్తారట, 2 రోజులు ఎంజాయ్ చేస్తారట. సండే ఈజ్ హాలిడే. వారం రోజులు పని చేస్తారు కనుక కార్మికులకి సెలవు దినం. మేము అందరం కూడా కార్మికులమే. కార్మికులు అంటే లేకపోతే తట్టలు కొట్టేవాళ్ళు, బొగ్గులు ఎత్తేవాళ్ళు కాదు. ఎవ్రీబడి ఈజ్ వర్కర్. మనమే వర్కర్నే. మీరందరూ కూడా వర్కర్స్, పనిచేసిన వాళ్ళే. ఏదో పని, ఉపాధ్యాయ పని కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఏదైనా మనం పని చేసిన వాళ్ళమే. సో 6 రోజులు పని చేస్తాం కదా, 7వ రోజు సెలవు ఇస్తారు. మా సింగరేణిలో 7వ రోజు పని చేస్తే రవి మనోహర్ తెలుసు, ఆదివారం కనుక ఇవాళ పని చేస్తే, ఇలా ఆదివారమేనా ఇలా సరేనే. ఇవాళ కనుక మా కంపెనీలో ఎప్పుడైనా ఆదివారం పని చేస్తే వాడికి 1000 రూపాయలు జీతం అంటే 2000 రూపాయలు ఇస్తారు ఇవాళ. Those who work on Sunday, he get double salary. సో అందరికీ ఇవ్వరు ఆదివారాలు. అందరికి ఆదివారాలు ఇవ్వరు. లిమిటెడ్ పీపుల్ ఇంపార్టెంట్ వర్క్ ఎంగేజ్ చేస్తారన్నమాట. మళ్ళీ నేను ఈ రోజు పనిచేసేదాన్ని మళ్ళీ ఎప్పుడైనా ఈ వారంలో కానీ ఎప్పుడైనా నేను ఏదైనా ఊరుకు పోవాలి, గుడివాడ పోవాలంటే ఆ రోజు మళ్ళీ లీవ్ వాడుకోవచ్చు పనిచేసిందా. సో సండే ఈజ్ హాలిడే. మనకేమో సండే ఈజ్ హోలీడే. ఆదివారం వస్తే ఏమైనా సేవా కార్యక్రమాలు పెడతారా, ఏమైనా ఉంటుందా, బాల వికాస్ ప్రోగ్రాం ఉంటుందా? ఈ రోజుల్లో పవిత్ర దినాలు మీకు సెలవు రోజులు. వీటిని మీరు తిని త్రాగి సుఖలాలనతో గడుపుతున్నారు. మనిషిపై స్థల ప్రభావం చాలా ఉంటుంది. గరుత్మంతుడు వస్తే శివుని ఎత్తుమే పాము అంటుంది, బొత్స కొడుతుందా. అప్పుడు గరుత్మంతుడు అంటాడు, ఆయన ఎత్తుమే కూర్చున్నా సరిపోయింది, కింద దిగిరా నీ సంగతి చూస్తా. మా ఇంట్లో ఉంటే నేను దండిగా కబుర్లు చెప్తాను, తెరని ఇంటికి పోతే నోటేమని మాట్లాడుకోవాలి. ఇక్కడ స్థల ప్రభావం. పిల్లవాళ్ళు కూడా అంతే, వాడి ఇంట్లో బాగా మాట్లాడతాడు, ఇంటికి పోతే గమ్మును కూర్చుంటాం. ఇంపాక్ట్ ఆఫ్ ద ప్లేస్. మనిషిపై స్థల ప్రభావం చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కట్టుకోవడం వలన యమపాసం అతన్ని శివుణ్ణి ఇద్దరిని చుట్టుకోవడం వలన ఆ బాలు రక్షింపబడ్డాడు. ఎవరి దగ్గర పాశాలు ఉంటాయా? ఆయన దగ్గర జనపనార కేంద్రాలు ఉంటాయండి. అక్కడ మనం ఎవరికాడు పాశం మనమే వేసుకుంటాడు. ఆయన జస్ట్ పుల్ చేస్తాడు ఆ దారాన్ని. ఆ తాడు మనమే ఎవరికాడు కట్టుకుంటా ఉంటా. ఆయన దగ్గర జనపనార కేంద్రాలు లేవు, లేదా జ్యూట్ మిల్స్ లేవు కలకట్టాలాగా. ఎవరు కూడా మనమే కట్టుకుంటాం అంటే జస్ట్ మన టైం రాగానే హీ విల్ జస్ట్ పుల్ ఇట్. సదా
అదా భగవత్ సన్నిధిలో గడపమని ఈ కథ మనకి తెలుగుతోంది. పాశం ఎప్పుడు కంఠం చుట్టూ బిగుసుకుంటుందో ఎవ్వరూ చెప్పలేరు. ఏ రూపంతో ఊహించుకున్నప్పటికీ, ఇందాక అన్నారు స్వామి, ప్రపంచంలో నువ్వు ఏ ప్రదేశంలో ఏ కాలంలో అర్ధరాత్రి కావచ్చు తెల్లారుజామున ఏ భాషలో పిలిచినా ఇట్ బిలాంగ్స్ టు స్వామి అని. ఆ విశ్వాసం మనకు ఉండాలండి. అయ్యో రామ రామ అంటున్నానే, సాయి రామ అనలేదే, అయ్యో నమ శివాయ అంటున్నానే, మనం ఫీల్ కావక్కర్లా. మనకి ఏ నామం ఇస్తే ఆ నామం చేసుకోమని చెప్పిండు ఆయన. ఏ రూపంతో ఊహించుకున్నప్పటికీ, ఏ నామంతో స్మరించినప్పటికీ సర్వోత్తముడైన భగవంతుని గట్టిగా పట్టుకోండి. పట్టిన పట్టు చెప్పమ్మ చరణ్య. పద్యం ఎనిబడి? ఇంతకుముందు నువ్వే చెప్పావు, ఒకసారి చరణ్యే చెప్పింది. పట్టును పట్టి ఎలాగో పట్టావని ఒక పద్యం చెప్తాను. ఇప్పుడు చెప్పారండి, 2 టైమ్స్ చెప్పానండి. చెప్పమ్మా, ఇప్పుడు ఇంకోసారి చెప్పాలా. పట్టినదేదియో పట్టనే పట్టితే పట్టు నెగ్గిడ దాకా అట్టేయండి. అడిగినదేదియో అడగనే అడిగితే అడిగిన గిడుదాకా విడవకుండు. కోరినదేదియో కోరనే కోరితే కోరిక తీర్చుదాకా కొలిచేయండు. తలచినది ఏదియో తలచనే తలచితే తలపు తీరిన దాకా తరలకుండు. పోరు పడలేక తానైనా వడలవలే ఒళ్ళు తిరిగి నీవే అడగవలే గాని మధ్యలో వదలట భక్తుని దీక్ష కాదు అని. ఓ భగవంతుని గట్టిగా పట్టుకోమని చెప్తున్నారు స్వామి. ధర్మాచరణ లేకుండా ఇది సాధ్యం కాదని మరొకండి. ఎలా పట్టుకోవాలంటే యూ షుడ్ ఫాలో ద ధార్మిక మార్గంలో ప్రయాణిస్తే పట్టుకోవడం ఈజీ. సందు బొందులు వెంట పడకుండా రాజమార్గం అందే సాగండి. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. చాలాసార్లు చాలా మంది చెప్పారు. పూర్వము ఒక విదూషిమణి జనకుని కొలువు కూటమికి వెళ్ళింది. ఆయనను వాదంలో ఓడించాలనుకున్నది. ఎవరిని చెప్తారా ఈ సన్నివేశం? ఆల్రెడీ కొంత క్లూ ఇచ్చాను. గుర్తున్నంత చెప్పినా పర్లేదు, ఐ విల్ హ్యాపీ. గార్గి యజ్ఞవల్కుడు. నువ్వు ఏమనుకున్నావు చెప్తే నేను ఏమనుకున్నా నేను చేసిన తర్వాత చెప్తా. అది జనక మహారాజు ఈ వేదాల గురించి ఆ యాజ్ఞవల్కుడికి ఈవిడికి మధ్యన, ఆ యాజ్ఞవల్కుడు చెప్పింది నాకు సన్నివేశం పూర్తిగా గుర్తులేదు, కానీ యాజ్ఞవల్కుడితో ఈవిడ వాదానికి దిగుతుంది. దిగిన తర్వాత ఇంక యాజ్ఞవల్కుడు అంటే ఓడిపోవడం కాకుండా కాముగా ఉండిపోతాడు. గార్గి యాజ్ఞవల్కుడు అని ఇది నాకు ఆ 2 క్యారెక్టర్స్ గుర్తున్నాయి. సన్నివేశం అయితే అంత బాగా గుర్తులేదు. ఓకే, సన్నివేశం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీబడి? ఓకే. పూర్వం ఒక విదూషిమణి జనకుని కొలువు కూటమికి వెళ్ళింది. ఎందుకు? ఆయనను వాదంలో ఓడించాలు అని అనుకున్నది. నువ్వు జ్ఞానివా అని ప్రశ్నించింది. ఇతరులు నన్ను జ్ఞాని అంటున్నారు అని జనకుడు బదులు చెప్పాడు. అయితే నీ దృష్టిలో అన్ని బ్రహ్మమయమే కదా. అంటే జ్ఞాని అనేవాడికి ఈ లక్షణం అనమాట, మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఎక్స్ట్రా చెప్తున్నాను. అంటే జ్ఞాని అంటే నీ దృష్టిలో దక్షిణామూర్తి అంటే బంగారము, వెండి, సత్తు, మట్టి పెడితే అన్ని కూడా బంగారమే అంటట. మనం అన్నాం అనుకో, వీడికి పిచ్చెక్కింది, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. మనం అన్నాం అనుకో, ఇది బంగారము, ఇది వెండి, ఇది సత్తు, ఇది మట్టి అన్నాం అనుకో, లేదంటే నేను బంగారాన్ని కూడా మట్టి అన్నా అనుకో, వీడికి పిచ్చెక్కింది బాబు, మెంటల్ హాస్పిటల్ తీసుకోని అంటుంటారు. దక్షిణామూర్తికి మట్టి వేరు, సత్తు వేరు, వెండి వేరు, బంగారం వేరు కాదు. అంత సమదృష్టి కలిగి ఉంటాడు. దట్స్ వై ఈజ్ కాల్డ్ దక్షిణామూర్తి. ఇక్కడ ఏమంటాడు? అయితే నీ దృష్టిలో అన్ని బ్రహ్మమయమే కదా, జీవులకు వస్తువులకు తేడా ఏమీ లేదు కదా అని అన్నది. అది జ్ఞానమునకు పరమావధి అన్నాడు. సింపుల్ గా ఉంటుంది. ఇది మస్ట్ ప్రీ రిక్వెజిట్. జ్ఞాని అనేవాడికి నువ్వు చెప్పింది ఉండాలి. అది జ్ఞానమునకు పరమావధి అన్నాడు జనకుడు. మన మాటలు సొంత మాటలు పెట్టదు. అయితే
నాకు నీ రాణికి భేదం లేదు కదా, నన్ను నీ పెద్ద మహిషిగా భావించు అన్నది ఆమె. అప్పుడు జనకుడు చెప్పిన సమాధానం చూడండి. నీ దృష్టిలో స్త్రీ పురుష భేదం ఉంది, ఇంకా నువ్వు కింద మెట్టు మీదనే ఉన్నావు అన్నాడు జనకుడు. వాట్ ఫ్యాంటాస్టిక్ ఆన్సర్. మా దగ్గర ఒక ఆయన వస్తుంటాడు, మా ఎందుకంటే పెద్ద పెద్ద తీసుకురావాలని సంస్థకు పెద్ద పెద్ద వాళ్ళు వస్తే వారి దారి ఏమైనా పొందొచ్చు అని మనకి లోపాయికారి ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళందరికీ తగ్గదు. అప్పుడప్పుడు నేను చాలా మంది డైరెక్టర్లు కొత్తగా వచ్చిందా చాలా మంది డైరెక్టర్లు మా ఓల్డ్ ఏజ్ హోమ్ కి పిల్లల దగ్గర పట్టుకొచ్చాం. ఎందుకంటే కంపెనీ డైరెక్టర్ వచ్చారు కనుక ఆటోమేటిక్గా కింద వాడు కూడా అని మన స్వార్థం అది. ఒక ఆయన అంటుంటాడు, ఎప్పుడు మీరు ఎల్కేజీలోనే ఉన్నారు. అవును, మేము ఎల్కేజీలోనే ఉంటాం. ఆయన మెడిటేషన్ ఆయన మా రామచంద్ర మిషనుడు. ఎప్పుడు వచ్చినా ఇదే మాట, మీరు ఎప్పుడు ఎల్కేజీలోనే ఉంటారన్న. అవును, ఎల్కేజీలోనే ఉంటాం అనుకుంటాం లోపల. మీరు అల్పబుద్ధికి లొంగిపోతే అఖండతత్వం పొందలేరు. నిందా స్థుతులను హేళనను లక్ష్యం చేయకండి, అవన్నీ నీటి మీద బుడగలు. అవన్నీ శబ్ద చమత్కారాలు, శైలి విన్యాసాలు, పదబంధన ఉచ్చ విలాసాలు. ఆ రోజులో బాగా టిపికల్ గా మాట్లాడినట్టున్నారు స్వామి. తర్వాత మామూలుగా మాట్లాడటం మొదలుపెట్టారు. తమ జ్ఞానమును ఆచరణలో పెట్టే పెద్దల వద్దకు విభూతుల చెంతకు వెళ్ళి నిర్మలత్వము దైవానుగ్రహమును సంపాదించే విధానం తెలుసుకోండి. నిరాశ వద్దు, సంకోచవద్దు. దైవానుగ్రహం గత కర్మలను తుడిచివేయగలదు. తత్ప్రయత్నము, సత్సంగము, సదాచారము నీ భావి జీవితాలను సుఖమయం చేయగలవు. అట్లీస్ట్ నాకు 60 ఇంకా 32 అన్నారు. అట్లీస్ట్ ఐ హ్యావ్ టు ట్రై నౌ. తత్ప్రయత్నం ఉండాలా, సత్సంగంలో ఉండాలా, సదాచార సంపత్తి కలిగి ఉంటే నా భావి శేష జీవితం మంచిగా ఉంటుంది అని చెప్తున్నారు. సుఖమయంగా ఉంటుంది. జన్మ పరంపరల మీద విశ్వాసము, కర్మ సిద్ధాంతంలో నమ్మకము, అవతార తత్వం మీద అభిమానము, ఈ 3 హిందూ మతానికి 3 రత్నాలు. వెరీ ఇంపార్టెంట్ వైటల్ పాయింట్స్ అండి. జన్మ పరంపరల మీద ప్రతివాడు కర్మ సిద్ధాంతం చెప్తూనే ఉంటాడు. భగవంతుడు ఉన్నాడు లేను. కర్మ సిద్ధాంతంతో నమ్మకం, అవతార తత్వం మీద అభిమానం, ఈ 3 హిందూ మతానికి త్రిరత్నాలు. నేను అండర్లైన్ చేసాక బొక్కబడిపోయిన కాగితం. ఎటువంటి స్థితిలో ఉందండి పేపరు, యూ కెనాట్ ఇమాజిన్. పీఠిక ఇలా జరిగిపోయిందండి. ఫస్ట్ పేజ్ ఇలా పీఠికనే నేను చెప్పిన ఇలా రౌండప్ చేసుకుంటాను. ఏం లేదు, సగం పేపరే ఉంది చేతిలో. ఇది కూడా ఊడిపోతుంది. I have gone through on 3rd July 2017 this booklet. ఊరికే 3 పదాలు ఇంపార్టెంట్ కదా అండర్లైన్ చేస్తే బొక్కబడిపోయిన బుక్. అధర్మ మార్గం పట్టిన వాళ్ళను సరైన దారికి చెప్పి ధర్మాన్ని ఉద్ధరించడానికి భగవంతుడు ధర్మానికి ధర్మం నాశనం కాదు. అద్దానికి కనుక దుమ్ము పట్టినట్టు ధర్మానికి దుమ్ము పడుతుంది, దుమ్ము రిమూవ్ చేస్తాడు. అంటే ధర్మానికి నాశనం అంటూ ఉండదు. ధర్మ జ్ఞాని అంటారు అనమాట. జన్మలకు హేతు కర్మ, కర్మానుబంధి మనుషులకు. కర్మలు చేయటానికే పుట్టాం, మన జన్మ తీసుకున్నాం. లాభ నష్టములు 2 నుంచి విముక్తుడు కావటం కోసం జీవి ఇంకొక జన్మ ఎత్తక తప్పదు. ప్లస్ అండ్ మైనస్. ఇక్కడ అకౌంటెన్సీలోగా ఇప్పుడు నాకు ఉంది, నేనంటే బుక్కులు మెయింటైన్ చేస్తున్నాను. ఇటు డబ్బులు ఎడమవైపు వేసిన కొద్ది కుడి వైపులో పంపిస్తున్నాడు దేవుడు. ఏం దేవుడు రా బాబు అన్న. కుడివైపు నిన్న మధ్యాహ్నం 15,300 రాసేదాకా రాత్రి 11,000 ఎడమవైపు నింపాడు. ఎడమవైపు అంటే రిసిప్ట్, కుడివైపు అంటే ఎక్స్పెండిచర్. ప్రాఫిట్ అండ్ లాస్ బుక్ అకౌంటెన్సీలో. ఇది అకౌంటెన్సీలో ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ ఏంటో నాకు తెలుసు. కానీ స్పిరిచువాలిటీలో అలా ఉండదు. ప్లస్ మైనస్. లాభ నష్టము 2 నుంచి విముక్తుడు కావటం కోసం జీవి ఇంకొక జన్మ ఎత్తక తప్పదు, ఇంకొక పరీక్షకు గురి కాక తప్పదు. ఇక్కడ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. నాకు నవ్వు వచ్చింది. రాత్రి కూడా చదివాను బుక్లెట్.
మొన్న రాత్రి. చాలా మంది అంటుంటారు, నేనే అంటుంటా, ఆ జన్మాంతర వాసన, మరి జన్మాంతర వాసన పరంపర అయితే ఎందుకు కనపట్లేదు శంకర సరస్వతి గారు నాకు? ఇప్పుడు జన్మాంతర వాసన పరంపర అండి, వీడు ఏ జన్మ అంటుంటాం, మరి ఆ వాసనలు ఎందుకు కనపట్లేదు నాకు? వై ఐఎమ్ నాట్ ఎక్స్పీరియన్స్ దోస్ వాసనలు అంటే చాలా బాగా చెప్తారు ఈ పేరాలు. మనలాంటి వాళ్ళకి అనమాట. గత జన్మ తాలూకు అనుభవాలు ఏవి ఇప్పుడు మాకు ఎందుకు జ్ఞాపకం లేవని మీరు అడగవచ్చు. మనందరూ ఖచ్చితంగా అందరూ 36, 42 మంది అడుగుతాం ఇదే ప్రశ్న. జన్మాంతర వాసన పరంపరలు అంటుంటారు, మరి గత జన్మ ఫర్ ఎగ్జాంపుల్ చాలా భాషలు ఒక మనిషికి వచ్చి ఉండవచ్చు. ఆన్సర్ చెప్తున్నారు వినండి. చాలా భాష, ఐ నో తెలుగు, ఐ నో ఇంగ్లీష్, ఐ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ హిందీ నాలెడ్జ్, ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్ ఆఫ్ తమిళ్. నాకు తెలిసిన భాషలు 3. తెలుగులో మాట్లాడతాను, ఇంగ్లీష్లో మాట్లాడగలను, కభీ కభీ హిందీలో ఒక ఏదో అర్థం చేసుకోగలను. మా ఫాదర్ హిందీ టీచర్. చాలా భాషలు ఒక మనిషికి వచ్చి ఉండవచ్చు, సర్వేపల్లి రాధాకృష్ణ లేదా పివి నరసింహారావు లాంటి వారు. కానీ తమిళంలో మాట్లాడుతున్నప్పుడు తెలుగు మాటలు మనసులోకి రావు. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు ఆలోచనలేని ఆ భాషలోనే వెలువడతాయి. ఈ జన్మను మర్చిపోతే పూర్వజన్మ స్మృతులు అందుతాయి. కానీ ఈ జన్మ మీద మమకారం ఎప్పుడు వదులుకోరు కదా. బ్యూటిఫుల్ ఆన్సర్ దీనికి అదనమాట. గత జన్మ వాసనలు కనపట్లేదంటే ఇది ఎగ్జాంపుల్. ఇంకా అర్థం కాలేదు, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సినిమా హాల్లో తెర మీద దృశ్యంలో అగ్నిపర్వతం బద్దలై లావా ఎగజెమ్ముతుంది. ఆనకట్ట తెగిపోయి వెల్లువ విరుచుకు పడుతుంది. పరిసర భూములన్నింటినీ ముంచి వేసి, ఇప్పుడు అందులో 3D ఎఫెక్ట్ 4D భరించలేము ఆ సౌండ్లు. పరిసర భూములన్నింటినీ ముంచివేసి సముద్రం దాకా పరవలు తొక్కుతుంది. కానీ ఆ తెర కాలదు, తడవదు. ఆ తెర సత్యము. చిత్రం ఎంత అవాస్తవంగా మీకు కనిపడినప్పుడు కదా ఆ కల్పితం మాత్రమే. చాలా బాగా పిక్చరైజ్ చేస్తుంటారు ఇప్పుడు. ముఖ్యంగా అయితే ఈయన తెలుగు డైరెక్టర్ ఎవరైనా అద్భుతమైన పిక్చరైజేషన్ చేస్తుంటాడు. రాజమౌళి. రాజమౌళి సార్. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది సినిమా ఎంతో షూటింగ్ మొదలుపెట్టలే, అప్పుడే 1000 కోట్ల బడ్జెట్ అంటున్నారు. 2 years అయినా ఆ మాట, ఎంతో షూటింగ్ పోలాది. 3 సంవత్సరాలు పడుతుంది తీయడానికి. శంకర్ శాస్త్రి గారు మన మేడం యాక్సెప్ట్ చేసింది మన ఇన్విటేషన్. డాక్టర్ యశోద జస్ట్ మెసేజ్. ఓ చిత్రం ఎంత వాస్తవంగా మీకు కనపడినప్పుడు అది కల్పితం మాత్రమే. చిత్రం చూస్తున్నప్పుడు కలిగే భావ సంచలనం అంతా భ్రాంతి. ఈ నిజాన్ని గుర్తించి దాని ఎరుకతో వర్తించండి, అప్పుడు మీకు గొప్ప శాంతి, ఆనందం లభించగలదు. దిస్ సత్సంగాల్సి స్వామి డెలివర్డ్ ఎట్ రాజమండ్రి. అహంభావంతో, ద్వేషంతో మనసులు నిండి ఉంటే ఆనంద కాంతులు లభించవు. ఈ ప్రాక్టికల్ గా మనందరికి తెలిసిందే. బాగా కాయలు కాస్తున్న చెట్లు ఆకస్మిక, నిన్న మొన్న చెప్పాను మీకు మన సత్సంగంలో, బాగా కాయలు కాస్తున్న చెట్టు ఆకస్మికంగా ఎండిపోయింది. నాకే ఆశ్చర్యం, నాకు చాలా జరిగినాయి. మా ఇంట్లో చాలా కొబ్బరి చెట్లు అలా జరిగినాయి. మా ఇట్లే వంకాయ చెట్లు కూడా బ్రహ్మాండం కాసేది. జామకాయ చెట్టు ఎండిపోయింది. బాగా కాయలు కాస్తున్న చెట్టు ఆకస్మికంగా ఎండిపోయింది. దారిని పోయే వాళ్ళు దృష్టి తగిలేని కొందరు అన్నారు. అది కూడా వాస్తవమే. నరువు దృష్టి రాళ్ళు కూడా బయలిపోతాయి. నీళ్లు పోయటం లేదని కొందరు అన్నారు. లేదు, రోజు నీళ్లు పోస్తున్నాను తోటమాలి అన్నాడు నాలాంటి వాడు. ఇది ఒక అటవీ శాఖ ఉద్యోగి ఒక్కడికి అసలు కారణం తెలిసింది. ఆ చెట్టు వేలకు ఏదో తెగులు పట్టింది అని ఆయన చెప్పాడు. ఇందాక ఎందుకు స్వామి ధర్మక్షేత్ర సత్యదీపను ఎన్నుకున్నారు అంటే మరలా ఇక్కడ వస్తోంది. నా పూర్వ శరీరం షిరిడిలో ఉండగా రాధిక అనే భక్తుడు వస్తూ ఉండేవాడు. రాధిక ఎప్పుడు ఏదో బాధపడుతుంటుందో కనపడేవాడు. అతని బాహ్య కేసులను చూసిన వారంతా అట్లాగే అనుకునేవాడు. కానీ అతని అంతరంగం అద్భుత ఆనందభరితము. ఆంతరంగికమైన ఆనందం పెంచుకోండి, ఇది శాశ్వతము, అక్షయము. స్వామి కంక్లూడింగ్. ఈ 2 సంవత్సరాల కాలంలో విద్వన్ మహాసభ సాధించింది ఏమిటని మీరు అడగవచ్చు.
ఈ పండితులు నేను ప్రచారం కోసం వారి కీర్తి నివడింపడానికి ఉపయోగిస్తే నా వెంట తిప్పుకుంటున్నారు అనుకోవడం గొప్ప పొరపాటు. అనిల్ కుమార్ కూడా అన్నట్ట. అప్పుడప్పుడు నా గురించే స్వామి నేను అన్ని చదివితే నీ దగ్గరికి వచ్చాను, నాకు అంతా సమస్త మీ గురించే చెప్తాను, నేను వేరే చెప్పా. నేను వేరే చెప్పా, నీ గురించి చెప్తా. నా గురించి చెప్తే డబ్బా కొట్టానికి అనిల్ కుమార్ తెచ్చుకున్నాను అనుకుంటారు. అనిల్ కుమార్ ఎప్పుడు ఏమనుకున్నా కానీ నేను మీ డబ్బా చెప్తే వేరే డబ్బా కొట్టనండి, నాకు ఇష్టం లేదు, డబ్బాలు కొట్టి ఇక్కడికి వచ్చాను అన్నాడు అనిల్ కుమార్. ఈ పండితులు నేను ప్రచారం కోసము వారి కీర్తి అనువడింపజేయడానికి ఉపయోగిస్తూ నా వెంట తిప్పుకుంటున్నారు అనుకోవడం గొప్ప పొరపాటు. నాకు వారికి ప్రచారం అనవసరం. వారు తమను తాము తెలుసుకోవాలా, మిమ్మల్ని మీరు తెలుసుకున్నట్టు చేయాలా. వేదశాస్త్రం ప్రబోధిస్తుంది ఆత్మజ్ఞానమే. విద్వన్మహాసభ కృషి ఫలితంగానే ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడానికి జనప్రవాహం ఉప్పొంగి వస్తున్నది. ఆధ్యాత్మిక రోజు నిజంగా ఇప్పుడు చెప్పండి, ఎవరు బయట వాడు అనుకుంటాడు, ఏం పోతావు రోజు చెప్తే బయట మూడోవాడు అంటాడు, ఖచ్చితంగా అంటాడు, ఏం పోతావు రోజు పోతావు, రోజు ఏం చెప్తాడు కొత్తగా, అక్కడ ఏం చెప్తారు, రోజు కొత్తగా చెప్తారు, రోజు ఏముంటది కొత్తగా చెప్పడానికి, రోజు కొత్తగానే ఉంటది ఇక్కడ. బయటవాడికి తెలుస్తాడు, రోజు కొత్తగానే ఉంటది ఇక్కడ. చెప్పిన విషయం కొత్త విషయం చెప్పడానికి టైం లేదు, చెప్పడానికి అసలు టైమే లేదు మన దగ్గర. ఆధ్యాత్మిక ప్రసంగాలు వినటానికి జనప్రవాహం ఉప్పొంగి వస్తున్నది. ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలని ఆకలి హెచ్చింది. మనకు థర్స్ట్ బాగా ఉంది. ముప్పొద్దులా తిన్నా మనకు అది సరిపోవట్లేదు. బ్రేక్ఫాస్ట్ తిన్నా సరిపోదు, లంచ్ తిన్నా, నైట్ దోశలు తినే కూర్చున్నా. నేను అడిగేసుకున్నాను వాళ్ళు మన సత్సంగం నా చెప్పి దోశలు వేయించుకున్నాను. విత్తనాలు చల్లినారు, జాగ్రత్తగా కాపాడితే హృదయ క్షేత్రాల్లో అవి మొలకెత్తి ఫలిస్తాయి. లక్షల హృదయాలలో భగవన్నామ విత్తనాలు నాటుకున్నాయి. పోషణ మీ కర్తవ్యం, రక్షణ నా ఆనందం. లేత మొక్కలను బాల వికాస్ పిల్లల్ని షుడ్ ఎంకరేజ్. అంతేగాని మాత్రం ఒక ఆయన, నేను చాలా కోపం అండి బాల వికాస్ పిల్లల్ని కనుక ఎప్పుడన్నా క్రిటిసైజ్ చేస్తే నాకు తోకతో, నేను అసలే తోకనే తాకుపోవాలి. బాల వికాస్, ఎస్పెషల్లీ బాల వికాస్ నా పిల్లలు కనుక ఎప్పుడని అంటే అసలు నేను ఊరుకోనండి, నా నిజం అది. ఎందుకంటే వాళ్ళు బాగానే వీ షుడ్ ఎంకరేజ్ చేయమంటే వాడు ఎప్పుడైనా తుంచేస్తే వాడు అసలు భజన పాట పాడి ఇంకేం చేయడు కూడా. లేత మొక్కలను పోషణ చేయడం మీ కర్తవ్యం, వానికి హాని కలగకుండా కాపాడడం నా ఆనందం. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకలి దప్పిక చూపుతున్న ప్రజలకు తమకున్న జ్ఞానమును పంచిపెట్టి ప్రోత్సహించడానికే పండితులే సమర్థులు. సో దిస్ ఈజ్ ద నా కర్తవ్యం ఏంటో చెప్పారు, స్వామి కర్తవ్యం, పండితుల కర్తవ్యం ఏంటో ఖచ్చితంగా స్వామి చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ద సత్సంగం స్వామి క్లోజ్ ఏ సంవత్సరం తెలియదండి, ఎప్పుడు కూడా తెలియదు. నో డేట్ ఇయర్, నో ఇయర్ ఆల్సో. ఏమన్నా సత్యం శివంతంలో వస్తే వీ హ్యావ్ టు ఇంటరాక్ట్. ఒక 10 నిమిషాలు ఓం నమః శివాయ గురించి తెలుసుకుని పంపించారు. 62, 63 ఆ టైంలో, ఆ సంవత్సరంలో. అంటే మరి వాళ్ళ టైం కూడా డేట్ కూడా ఎందుకు చేయలేదు. ఇప్పుడు సత్సంగా ఉన్నప్పుడు జనరల్గా స్వామి ఇంకా ఊరు పేరైనా వేసారు, ఆ ఊళ్ళో తిరిగేటప్పటికి ఆ పేర్లు వేసారు. ఓకే, సుందర సరస్వతి గారు కూడా చూశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ గా ఈ పూట చాలా ఇంతవరకు నేను ఎప్పుడు ప్రస్తావన చేయలేదు. 15 రోజులు అయిపోయింది అంటే టైం లేదు. ఇందాక చెప్పాను కదా, ఒక 5 నిమిషాల్లో ఒకటి కన్క్లూడ్ చేస్తాను. ఇప్పుడే మాట్లాడు. ఏం లేదు, రాజమండ్రి 62, 63, 64 అలా వరుసగా వచ్చినప్పుడు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో అది పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టేవారు స్వామి. వాళ్ళు అరేంజ్ చేసేవారు, స్వామి సత్సంగాలు ఇచ్చేవారు. నన్ను అయితే మా నాయనమ్మ గారు తీసుకెళ్ళేవారు, కానీ నాకు అంత మెచ్యూరిటీ రాలేదు అప్పటికి. నాకు 11 ఏళ్ళు 12 ఏళ్ళు, 51 బోర్న్ నేను. కానీ స్వామి చెప్తుంటే వీళ్ళంతా ఏదో చక్కగా వినేవారు. నేను స్వామిని చూస్తూ కూర్చునేదాన్ని. కానీ మా నాయనమ్మ గారు ఇంటికి వచ్చిన తర్వాత స్వామి చెప్పినవి ఇది చెప్పారు, అది చెప్పారు అని మళ్ళీ తెలియజేశారు.
ఓకే. శివనామాల్లో ముఖ్యమైనవి రుద్ర, శివ. రుద్రం అంటే రోదైతి రుద్ర 100 సార్లు 1000 సార్లు చెప్పాడు అనుకుంటా. రుద్ర అంటే రోదనం పోగొట్టుకోవాలి. రెండు కూడా కాంట్రాస్టింగ్ నామస్తులు, రుద్ర అండ్ శివ. రుద్ర అంటే రోదనం పోగొట్టేవాడు, శివ అంటే మంగళకరమైన వాడు. సో జీవులకు రోదనము పోగొట్టి మోక్షం కలిగించేవాడు శివుడు, బోళాశంకరుడు. నేను మన ఎగ్జాంపుల్ చూసాం. అదే అట్టయితే స్వామి నన్ను వదిలిపెట్టి నీ చుట్టూ తిరిగాడు అంటే నేను జ్ఞాన స్వరూపుణ్ణి, జ్ఞానం కావాలంటే నన్ను చేయాలని చెప్తే అట్లెట్లయితే స్వామి నేను మీ అర్ధాంగిని అంటే ఏమన్నాడు పరమశివుడు మనకు భక్తవత్సలు ఆయన. మహాదేవ 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 శంభో అని మహాదేవ అని ముమ్మారు మీరు భగవనామాన్ని భక్తి శ్రద్ధతో ఉచ్చరిస్తే 3 సార్లు అన్నట్ట మహాదేవ అని. మహాదేవ మహేశ్వర సాయి నారాయణ అట్లా మహాదేవ అని 3 సార్లు కనుక అంటే భక్తి శ్రద్ధలతో ఉచ్చరిస్తే వారికి ఒక్క నామస్మరణకి ముక్తిని ప్రసాదించి మిగిలిన 2 నామాలకు రుణపడి ఉంటాడట. ఎవరైతే పరమేశ్వరుని యొక్క నామాలు జ్ఞానం చేత గాని అజ్ఞానం చేత గాని స్తుతిస్తూ ఉన్నారో తెలిసి చేయ, ఎందుకంటే ఎలా చేసినా విల్ గెట్ రిజల్ట్. బట్ తెలిసి చేస్తే ఇంకా రుద్రం చెప్పేది అది, నో ఇట్, నో అండ్ డూ ఇట్. వారికి ముక్తి చేతులైన ఉంది అని వేదంలో పేర్కొనబడింది. వేదాలలో యజుర్వేదం గొప్పది, దానిలో 4వ కాండంలో ఉన్న రుద్రం ఇంకా గొప్పది. ఆ రుద్రం మధ్యలో పంచాక్షరి అంతకంటే ఇంకా గొప్పది. ఆ పంచాక్షరిలో శివ అనే 2 అక్షరాలు మరీ అంత గొప్ప. చూడండి ఎలా ఉంటుందో. వేదమే గొప్పది, యజుర్వేదం గొప్పది, 4వ కాండం రుద్రం గొప్పది, రుద్రం పంచాక్షరి గొప్పది, పంచాక్షరి శివ అనే నామం. ఈ శివనామోచ్చారణ మహత్యానికి సంబంధించి ఎన్నో కథలు పద్మపురాణంలో ఉండటం జరిగింది. అటువంటి మహాశివుని కార్తీక మాసంలో కుల మతాలకి లింగ భేదాలకు అతీతంగా వర్గభేద తారతమ్యాలు లేకుండా ఎవ్వరు ఆరాధన చేస్తే వాళ్ళకి అనుగ్రహిస్తాడు ఆయన. కార్తీకంలో ఏ రోజు శివ పూజ చేయకపోయినా మన కార్తీక పున్నములు అందరూ చేసే ఉంటారు. 365 రోజులు. ఇంకా నాకు బొమ్మలు వస్తూనే ఉన్నాయి. ఎంత చక్కగా చేశారో చూస్తుంటే నాకు అర్థమైంది. ఇది ఎవరైనా చెప్తారా? ప్రభుం ప్రాణనాథం వచ్చే ఎవరికన్నా స్తోత్రం? ఎనీబడి? ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్య భూతేశిరం భూతనాథం శివం శంకరం శంభు ఈశానం. అద్భుతం పాడాడు. సో ఆ ఉసిరి చెట్టు ఎందుకుంటుంటారు అంటే ఉసిరి మూలంలో శ్రీహరి, స్కందమున శివుడు, ఊర్ధమున బ్రహ్మ. సూర్యుడు శాఖలందు సమస్త దేవతలు కూడి కార్తీక మాసంలో ఉసిరి చెట్టును ఆశ్రయించుంటారు. అందుకనే ఉసిరి చెట్టు దగ్గర ఏం భోజనాలు పెడుతుంటారు? డాష్ భోజనం, వనభోజనం. సో కార్తీక మాసంలో ధాత్రి పూజల వలన ఒక అశ్వమేధ యాగం చేసే ఫలం వస్తుందని శాస్త్రం చెప్తుంది. ఓం నమ శివాయ అంటూ ఒక ఉసిరికాయ లేకపోతే పిండి పిరమిదో, నేను 2-3 రోజులు బట్టి దీపాలు నేను మొన్న సత్సంగా నాకు మంచిగా చెప్పగొట్టింది కార్తీక. నేను ఎప్పుడు దీపాలు పెట్టలేదండి. ఎప్పుడో నేను కూడా తను వెళ్ళింది గుడికి ముందే పోయింది శివాలయానికి. నేను కూడా వస్తే ఒకసారి వెళ్ళాను. సో ఆ రోజు పొద్దున్న చెప్పినందుకు తను వచ్చేపు 4 దీపాలు పెట్టాక పొంగిపోయింది. రాత్రి కూడా పెట్టిన. ఎవడు పెడితే బెల్లం పెట్టడం కాదు, యజమానస్య నేను పెట్టాలన్నమాట. ఆ విధంగా శివుడి పేరు శివనామం చేసిన, ఆయన పేరు ఉపవాసం చేసిన, ఆయన పేరు ఏకభుక్తం చేసిన, నక్తం చేసిన, మొత్తం మొన్న కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం దాకా ఏం పెట్టలా. అప్పటికే వేస్తూనే ఉన్నాం. తంత్రాలని చెప్పి, యాపిల్ అని చెప్పి,
ఎవరికి ఏం ఓం నమ శివాయ అని అన్నా కానీ ఆయన ఆనందపడతారట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకొని ఒక దీపం గురించి, కార్తీక దీపం. సో వాట్ ఈస్ ద లెసన్ దట్ వి లెర్న్ ఫ్రమ్ కార్తీక దీప? ఒక్కొక్కడు కట్టలు మొన్న వెలిగించారు 2 రోజుల క్రితం, ఇంకా ప్రతినిత్యం కూడా వెలిగిస్తూనే ఉంటారు. వాట్ ఈస్ ది యాక్చువల్ లెసన్ దట్ వి హావ్ టు లెర్న్ ఫ్రమ్ కార్తీక దీపం? ఇది తెలుసుకోకుండా కట్టలు 360 వెలిగించారండి, 3600 వెలిగించారంటే ఆయిల్ దండగా, ఒత్తులు దండగా. సో వాట్ ఈస్ ద లెసన్ దట్ కార్తీక దీపం ఈస్ గివింగ్ టు ఆల్ ఆఫ్ అస్? నూనె, నిప్పు, ఒత్తి కలిస్తే దీపం అవుతుంది. ఈ 3 విడివిడిగా ఉంటే మూడింటికి పరస్పరం విరోధమే. తైలానికి అగ్నితో, ఒత్తితో అలాగే అగ్నికి ఒత్తి కూడా విరోధం. వసుదైక కుటుంబం అంటే అది శివ ఫ్యామిలీ. పరస్పర వైషమ్యాలు కొట్టుకుదస్తాయి, మింగుతాయి. అటువంటి జీవరాశులన్నీ కూడా ఆ శివుడి సాన్నిధ్యంలో ఎలాగా హార్మోనియస్ రిలేషన్ తో ఉంటున్నాయో, ఇప్పుడు ఎక్కలే 3 పడవు, ఒత్తికి, నూనెకి, దీపానికి. ఈ 3 కలిస్తేనే దాని ఉపయోగం. విడివిడిగా ఉంటే విరోధపడేవి. ఈ 3 కలిసి ప్రమిదలో ఉన్నప్పుడు చుట్టూ చూసిన కాంతి. నేను భజన నుంచి పరిగెత్తుకొచ్చాను, మళ్ళీ ఇప్పుడు లాగిన్ కావాలి. 5 నిమిషాలు టైం ఉంది. 6:50కి వచ్చాను నేను భజన నుంచి. గబగబా దేవుడులో పోయాను, 3 ప్రమిదలు పట్టుకొచ్చాను, ఒత్తులు వేసాను, నూనె పోసాను, వెలిగించాను. 3 ఒత్తి, ప్రమిద, నూనె, మంట 3 కలిసి ప్రమిదలో ఉన్నప్పుడు చుట్టూ ఎడు చూసిన కాంతి. లైట్లు కూడా తీసేసి ఫోటో పెట్టాను నేను రాత్రి. చూడండి, మనుషుల్లో ఉండే స్వభావాలకు ఆధారం వాటిలోని గుణాలు. రాజస, సాత్విక, తామస గుణాలు మనిషిలో ఉంటాయి. ఈ ప్రమిదలో వత్తి సత్వ గుణానికి, నూనె తమో గుణానికి, దీపం తమో గుణానికి, రజో గుణానికి ప్రతీక. రజోగుణము తప్పు రాశాడు, దిద్దుకోండి. కాబట్టి మనిషి ఈ 3 గుణాలు కలయిక ద్వారా అత్రి మహర్షి అంటే ఏంటంటే, అత్రి అంటే ఎవరండి? అత్రి అనసూయపతి. ఈజ్ అబౌవ్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. దత్తాత్రేయ తండ్రి సాయిరాం. వెరీ గుడ్ అమ్మా. ఆయన అత్రి మహర్షి ఈజ్ అబౌవ్ దాన్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. రుద్రం చెప్తోంది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కంటే గొప్పవాడు అత్రి మహర్షి. బికాస్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు ముగ్గురు దగ్గర 3 రకాల గుణాలు ఉన్నాయి. కానీ అత్రి మహర్షి దగ్గర గుణాతీత, త్రిగుణాతీత అత్రి మహర్షి. సో ఈ సుప్రీం దాన్ బ్రహ్మ, విష్ణు అండ్ మహేశ్వర. అందుకే మరి అటువంటి ముగ్గురికి తండ్రిగా ఉత్తగా అండి. త్రిగుణాతీతుడు కనుక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి వాళ్ళకి బిడ్డగా, వాళ్ళకి సంతానంగా వాళ్ళతో రావటం జరిగింది. కాబట్టి ఈ మనిషి ఈ 3 గుణాల కలయిక ద్వారా, ఈ ముగ్గురే రామాయణంలో 3 సోదరులు అక్కడ లంకానగరం. నరుడు నారాయణుడుగా మారాలి. ఇది కార్తీక దీపం మనకి ఇస్తున్న సందేశం అండి. బికమ్ నారాయణ. దిస్ ఈజ్ ద మెసేజ్ దట్ కార్తీక దీపం. అంతేగాని నేను 1000 వత్తులు ముట్టించాను, నేను 1,00,000 వత్తులు. నేను 1,00,000 వత్తు నోములో 2 సార్లు పాల్గొన్నాను. ఒకసారి పాల్గొన్నానండి. మా అక్కయ్య చేసుకుంది. వాళ్ళు నిద్రపోయారు. మా అక్కయ్య, మా బావ నిద్రపోయారు. తెల్లారులు భజనలు పాడుకుంటూ, తత్వంగా చెప్పుకుంటూ నేను గడిపిన విజయవాడ. బోత్ ఆర్ స్లీపింగ్. అర్ధరాత్రి, ఒక రాత్రి వాళ్ళు నిద్ర తట్టుకోలేక అలాగా జ్యోతులు చూసుకుంటూ, అందులో ఒత్తులు వేసుకుంటూ, నేను 1000 వత్తులు ముట్టించాను, 1,00,000 వత్తులు ముట్టించాను అని చెప్పడం మట్టుకే. అంటిల్ ఏ నర బికమ్ నారాయణ. ఇలా మనం మారకపోతే ఎన్ని ఒత్తులు మట్టించినా ఏం ఫలం ఉండదు అని ఒక మహనీయుడు అద్భుతం మెసేజ్ రాశాడండి. దిస్ ఈజ్ అంతర్గతమైన అర్థం అనమాట కార్తీక దీపం. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోక సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.